श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजा मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलभिर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्धना। भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं। गुरुमुखमनधीत्य प्राह वेदानशेषान् नरपतिपरिकृप्तं शुल्कमादातु कामः। प्रसुरममरवन्द्यं रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकन्तं नमामि। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं संमृतशिरःसिद्धमध्यापयन्ति। सोच्छिष्टायां सजनिगणितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूयये वास्तु भूयः। आण्डाळ् दिव्य तिरुवडिगळे शरणं कन्याभरणि संजातं बाधूलकुलभूषणं श्रीरङ्गार्य गुरोः पुत्रं षठगोऽहं भजे। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులారా, మార్గశీర్ష వ్రతాన్ని ప్రారంభించుకున్నాం. ఆ వ్రతాన్ని ఎవరు చేయాలో, ఏ ఫలము కోరి చేయాలో, ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో, ఆ ఫలితాన్ని ఇచ్చేవారెవరో, అలా ఇచ్చేటువంటి వారు మనకు అందుబాటులో ఉన్నారో లేదో, ఇలాంటివన్నీ మనం మొదటి పాశురంలో చెప్పుకున్నాం. రెండవ పాశురంలో ఆచరించబోయేటువంటి వ్రతానికి అనుసరించవలసిన నియమాలు, ఏ ఏ నియమాలు పాటించాలో దాన్ని చెప్పుకున్నాం. ఇందులో ఇంకొక మర్యాద సంప్రదాయం ఏమిటంటే, మొత్తం వైదిక సాహిత్యంలో అలాగే సంస్కృత సాహిత్యంలో పురాణములు, ఇతిహాసములు, ధర్మశాస్త్రములు అంతటా తప్పకుండా ఒక నియమాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఏమిటది? నారాయణ అనే శబ్దాన్ని మనం ఎక్కడైనా ఉపయోగిస్తే, వాడితే, ప్రయోగిస్తే వెంటనే ఆ శబ్దానికి అర్థాన్ని చెప్పాలి. లేదు, అర్థాన్ని మొదలు చెప్పితే తరువాత శబ్దాన్ని చెప్పాలి. అంటే ఇష్టం లేకుండా అర్థాన్ని కానీ, అర్థం లేకుండా శబ్దాన్ని కానీ, నారాయణ సంబంధాన్ని వేద, శాస్త్ర, ఇతిహాస, పురాణ, ధర్మశాస్త్రాలు ఏవి కూడా చెప్పవు. అదొక సంప్రదాయం. అందుకే ఆండాళమ్మ కూడా మొదటి పాశురంలో నారాయణనే నమక్కే పరై తరువా, నారాయణుడు మనకు కావలసిన ఫలితాన్ని అందిస్తాడు అని చెప్పారు. ఇలా చెప్పడంలో నారాయణ శబ్దాన్ని వాడాడు, ఆండాళమ్మ వాడాడు. ఎప్పుడైతే నారాయణ శబ్దాన్ని ప్రయోగిస్తారో వెంటనే దాని అర్థాన్ని చెప్పాలి. కాబట్టి రెండవ పాశురంలో పాల్కడలిల్ పయ్యత్తుయున్న పరమన్
అడి పాడి అని నారాయణ శబ్దం యొక్క అర్థాన్ని చెప్పారు. నారాయణ అంటే ఏమిటి? నారాహ అయనం యశస, నారాయణం అయనం, రెండు అర్థాలు ఉన్నాయి. అంటే నారములు ఆధారముగా కలవాడు, నారములకు ఆధారముగా అయినవాడు. నారములు అంటే ఏమిటి? మనమందరం నారములం అంటే నిత్య పదార్థము అని అర్థం. నారము అంటే నిత్య పదార్థం. నిత్యము అంటే అది రెండు విధాలుగా ఉంటుంది. స్వరూప నిత్యము అని, ప్రవాహ నిత్యము అంటే. స్వరూప నిత్యము అంటే ఆకాశము, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు ఇవన్నీ సహజంగా నిత్యములు అంటే నాశము లేనివి, ప్రళయకాలం వరకు ఉండేవి. ఇక ప్రవాహ నిత్యములు అంటే నిరంతరం మారుతూ ఉన్నా ఎప్పుడూ ఉండేది. అంటే మనం ఒక నదీ తీరంలో కూర్చుంటే మన ముందర నీరు పారుతూ ఉంటుంది, మన ముందర నీరు ఎప్పుడూ ఉంటుంది. కానీ మనం కూర్చున్నప్పుడు ఉన్న నీరు తర్వాత ఉంటుందా? ప్రవహిస్తూ ఉంది కదా. అంటే ఆ నీరు పోతుంది, మళ్ళీ కొత్త నీరు, ఇది పోతుంది మళ్ళీ. ఇంకా ఎప్పుడు నీరు ఉంటుంది. ఒకే నీరు ఉండదు, నీరు ఉంటుంది. ఈ సంసారం కూడా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేసేది. పుడుతుంటాం, పోతుంటాం, మళ్ళీ పుడుతుంటాం, మళ్ళీ పోతుంటాం, మళ్ళీ నడుస్తూనే ఉంది. ఒకరే కాదు, ఒకతోటే కాదు, ఒకేలా కాదు, కానీ ఇప్పుడు దీన్ని ప్రవాహ నిత్యము అంటారు. స్వరూప నిత్యమైన పదార్థాలకు, ప్రవాహ నిత్యములకు ఎవరు ఆధారమో అతను నారాయణుడు. అలాగే ఇవి, ఈ పదార్థములు ఎవరికి ఆధారమో అతను నారాయణుడు. అంటే ప్రతి పదార్థములలో తానుంటాడు, తనలో అన్ని పదార్థాలు ఉంటాయి. మనమందరం పరమాత్మలో ఉంటాం కాబట్టి మనందరికీ పరమాత్మ ఆధారం. మనందరిలో పరమాత్మ ఉంటాడు కాబట్టి మనందరము పరమాత్మకు ఆధారం. అవుతామా? అవుతాం. ఎలా అవుతాం అంటే క్రింద ఉన్న పైన ఉన్న మోసేది పర్వతమే. పర్వతం ఉంది కదా, పర్వతాన్ని ఏమంటాం మనం? భూధరం కదా. అర్థం ఏంటి? భూమిని మోసేది భూధరం. మనకి ఎలా కనపడుతుంది? భూమిని మోస్తున్నట్ట, భూమి మోస్తున్నట్ట? మనకు కనపడేది పర్వతం భూమి పైన ఉందనుకుంటాం. ఉంది, కనపడేమిటి? కనపడుతుంది. పర్వతం భూమి పైన ఉంది కాబట్టి పర్వతాన్ని భూమి మోస్తుంది అనుకుంటాం. అలా అనుకుంటే మనం మరీ అమాయకులం అన్నమాట. ఎందుకంటే భూమి పైన ఎంత ఎత్తు ఉంటుందో లోపల అంతకు రెండింతలు ఉంటుంది. రెండింతలు లోతు ఉండి లోపల ఉండి ఒక ఇంత పైన ఉంది. అంటే ఏది మోస్తున్నట్టు? పైన కింద తాను ఉండి భూమిని తాను భరిస్తున్నది. సడలకుండా, బెదరకుండా, కదలకుండా, వణకకుండా, జారకుండా, మారకుండా భూమిని తాను పట్టుకుంటున్నది. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే పైన ఉండేది మోయబడేది, క్రింద ఉండేదే మోసేది అనే భావన, సిద్ధాంతం తప్పు. క్రింద పైన ఉండి తాను దేని కింద ఉందో దాన్ని మోస్తుంది, తాను దేని పైన ఉందో దాన్ని మోస్తుంది. క్రింద పైన ఉండి మధ్యన భూమిని ఉంచుకొని మోసేది పర్వతం. అలాగే లోన ఉన్న పరమాత్మే ఆధారము,
బయట ఉన్న పరమాత్మ. పరమాత్మలో మనమున్నా, మనలో పరమాత్మ ఉన్నా ఆధారం ఎవరు? పరమాత్మే. అందుకే భూతాని మయి ఏమంటాడు? నాహంతేషు అవస్థిత. మనకు భాగవతంలో చతుశ్లోకి భాగవతం ఒకటి ఉంది. అందులో అన్ని భూతములు అన్ని ప్రాణులు నాలో ఉంటాయి, నేను వాటిలో ఉండను అన్నాడు. ఈ మాట వింటే అయ్యో పరమాత్మ లేడేమో అనిపిస్తుంది. దానికి అర్థం అది కాదు. నతేషు అహం స్థిత అంటే నాకు అవి ఆధారము కాదు, వాటికి నేనాధారము. సకల చరాచర జగత్తుకు నేను ఆధారము, జగత్తు నాకు ఆధారం కాదు. జగత్తులో నేనున్నా, నాలో జగత్తున్నా, పైన ఉన్నా క్రింద ఉన్నా నేనే ధారకుడను. నాకింకో ధారకం లేదు, నన్ను ధరించేది ఏదీ లేదు, నాకు ఆధారం అంటూ ఏదీ లేదు. దానికి అర్థం ఇది. నారాయణ శబ్దార్థం కూడా ఇదే. అందుకే ఎప్పుడైతే నారాయణ శబ్దాన్ని గోదమ్మ వాడిందో అర్థం కూడా చెప్పాలి. కాబట్టి పాలకడలి పై ఎత్తుయున్న పరమడి పాడి అనే రెండవ పాశురంతో పరమాత్మ యొక్క అనంతమైన కళ్యాణ గుణములు చెప్పబడ్డాయి. ఎక్కడున్నాయి గుణాలు? పాలసముద్రంలో పాన్పుపై మెల్లగా పడుకొని ఉన్న స్వామి అన్న మాటలో గుణాలు ఎక్కడున్నాయి? మనకు కనబడవు, మనకేవీ కనబడవు. కనపడని వాటిని చూచే వారిని ఏమంటారు? ఋషులు అంటారు. ఋషిక్రాంతదర్శి అంటుంది అంటారు నిరూపణ. క్రాంతదర్శి అంటే లోనికి వెళ్ళి పట్టుకొచ్చి బయట పెట్టి చూస్తారు, పైనేం కనపడదు. వైకుంఠంలో ఉన్నవాడు వైకుంఠాన్ని విడిచిపెట్టి పారసముద్రానికి ఎందుకు వచ్చినట్టు? ఏదో కవులు చెప్తారు. ఏమని? సుసురగృహ నివాస స్వర్గతుల్యో నరాణం. అత్తగారిల్లు కాబట్టి ప్రేమగా వచ్చి ఉన్నాడు అని. అమ్ముడు ఎక్కడ కదా? అత్తగారిది కదండి, మరి ఎవరికైనా కదా ఆ మాత్రం మోజు ఉంటుంది అంటాడు పరాశర భట్టర్. అబ్ధిం మమంధిత బబంధిత అని. స్వామి అన్ని పనులు నీవు చేస్తూ మమ్మల్ని అధిక్షేపిస్తావా? ఆడవారికి విధేయులయ్యారు, భార్య విధేయులయ్యారు, భార్య దాసులయ్యారు, భార్య వ్యామోహంతో ఉన్నారు, సంసార పడి మగ్గుతున్నారు. మమ్మల్ని అంటావేమయ్యా? నువ్వేయావు వైకుంఠాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చావు పరసముద్రాన్ని చెప్తావా? కష్టం. పోనీ దాన్ని మర్చిపోదామంటే అదే పాలసముద్రాన్ని మందరమేసి ఎందుకు చిరికావయ్యా? నిజంగా అమృతం కోసమేనా? అమృతం కోసం కబుర్లు చెప్పే కబుర్లు అమృతం కోసమే. అసలు కబురు ఏంటి? అందులో ఆయన ఉంది, అందులో దాగి ఉన్న అమ్మను బయటికి తేవటానికి కదా. నా భార్య అందులో ఉంది తీసుకురావాలంటే వాడు చేస్తారా? రేపు చూడాలా? మీరు చస్తున్నారా? అమృతం వస్తుందిరా, బతుకుతారు, మీరు చావు రాదు, చిరికండిరా అంటే అమృతం వస్తుందని చిరికారు. అమృతమా? మరి వస్తే వచ్చింది. అమృతం ఎప్పుడు వచ్చింది? అమ్మ వచ్చిన తర్వాత అమృతం వచ్చింది. న్యాయంగా చిరికింది అమ్మ కోసం కదా, కబుర్లు మాత్రం మా కోసం. ఎంత గనుడవయ్యారు మహానుభావ! పోనీ దాన్ని మరిచిపోదామంటే ఇంకో సముద్రం మీద వారధి కట్టావు, చెప్తావా ఎందుకోసమో? ఎవరి కోసం? మా అమ్మ కోసమే కదా. ఇన్ని పనులు నీవు అమ్మ కోసం చేస్తూ మమ్మల్ని అతిక్షేపిస్తావా? ఏ సంగతి అనేది అడిగాడు భక్తుడు చమత్కారం. అన్నట్టుగా పాలసముద్రాన్ని విడిచిపెట్టి కాదు, వైకుంఠాన్ని విడిచిపెట్టి పాలసముద్రానికి ఎందుకు వచ్చావు అంటే, అంత దూరంలో ఉంటే భక్తుల పిలుపు వినరాదని కొంచెం బ్రాంచ్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నావు. హెడ్ ఆఫీసు వైకుంఠం, బ్రాంచ్ ఆఫీస్ పాలసముద్రం. దగ్గరగా ఉంటుంది.
అంటే భక్తుల కోసం వచ్చినట్టే కదా. తన ఇల్లు కూడా విడిచిపెట్టి, తన నివాసాన్ని కూడా విడిచిపెట్టి మన కోసం వచ్చాడు అంటే మరి గుణాలు ఉన్నవాడు లేనివాడా ఒప్పుకోవాలి కదా. అది కూడా వచ్చినవాడు పాన్పుపై ఎలాగో పయ్యత్తుయున్న పరమన్న అన్నాడు. మెల్లగా పడుకొని ఉన్నా, మెల్లగా అంటే కదలకుండా, పొరలకుండా, తిరగకుండా, మారకుండా. ఎందుకంటే అంత పెద్ద మహానుభావుడు ఆ పక్క మీద అటు ఇటు పొర్లుతుంటే దానివల్ల ఏర్పడే ధ్వనికి మనం పిలిచిన పిలుపు వినవస్తుందే కదా. అసలు అమ్మవారు కూడా నిరంతరం స్వామి వెంట అంటి పెట్టుకొని ఉండడానికి కారణం ఇదే. ఏమిటి? తాను పొరపాటున ఒక్క క్షణమైన స్వామిని విడిచి ఎటైనా వెళితే, అదృష్టం బాగాలేక తాను వెళ్ళినప్పుడే ఏ భక్తులు వచ్చి స్వామిని ఆశ్రయిస్తే, స్వామి నాన్న కాబట్టి కోపంతో వాడిని తరిమి కొడితే మళ్ళీ వాడు వస్తాడా? వాడికి ఎటేమిటి? నేను పక్కన ఉన్నాను, మన పిల్లవాడండి, పోనిద్దురు, తప్పులు ఎవరు చేయరు, మనకలాగే ఎవరు క్షమించాలి, పోనిద్దురు అని నేను చెప్పాలి. ఏ సమయంలో ఏ భక్తుడు వచ్చి ఎలా ఎలా ప్రార్థిస్తాడో అని అన్ని వేళలా అమ్మ స్వామిని అంటిపెట్టుకొని ఉంటుంది. అలాగే భక్తుల యొక్క ఆర్తనాదము, ప్రార్థనము, స్మరణము, కీర్తనము వినపడాలని కదలకుండా, వెదలకుండా, పొరలకుండా మెల్లగా పడుకొని ఉన్నాడు అని చెప్పటంలో ఆయన యొక్క వాత్సల్యం, కారుణ్యం, ఔదార్యం, సౌశీల్యం, సౌభాగ్యం, మాయం ఇవన్నీ గుణాలు కదా ఉన్నట్టేనా? క్షీరసాగరంలో పడుకొని ఉన్నాడన్న ఒక్క మాటలో పరమాత్మ యొక్క ఎన్ని కళ్యాణ గుణాలు చెప్పారండి అంటారమ్మా. ఇవి నారాయణ శబ్దానికి ఒక అర్థం. మనం చెప్పుకున్నాం కదా, మనలో ఉండేవాడు, మనను తనలో ఉంచుకునేవాడు. మనలో ఎందుకున్నాడు? వాత్సల్యంతో ఉన్నాడు. మన తనలో ఎందుకు ఉంచుకున్నాడు? ఔదార్యంతో ఉంచుకున్నాడు. బురదలో పొర్లి ఆడి ఒళ్ళంతా బురద అంటించుకున్న పిల్లవాడు తల్లి దగ్గరికి వచ్చేసి దూరంగా పోరా అని తరిమేస్తుందా? అబ్బా అంత బురద పో అంటుందా? దగ్గర తీసుకుంటుంది. తాను ఆ బురద రాసుకుంటుంది, పూసుకుంటుంది. తాను స్నానం చేస్తుంది, వాడికి స్నానం చేస్తుంది. అంటిన బురదను కూడా పట్టించుకోకుండా ప్రేమతో ఎలా బురదను పోగొడుతుందో, ఇంత బురద మనకుంది కదా. బురదనంతా స్వామి తనలో ఉంచుకుంటున్నానంటే వాత్సల్యం కదా, ఔదార్యం కదా, సౌశీల్యం కదా. కాబట్టి ఇవి ఒక రకమైన గుణములు. ఒక అర్థం నారాయణ శబ్దానికి. మరొక అర్థం మన లోపల ఉన్నాడు, మన వెలుపల ఉన్నాడు అన్నాం కదా. అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు. సర్వవ్యాపకత్వం ఇంకో గుణం. నిన్న అనంత కళ్యాణ గుణాకరుడు అనేటువంటి అర్థాన్ని చెప్పి ఈరోజు పరమాత్మ సర్వవ్యాపకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండములలో వ్యాపించి ఉండే మహానుభావుడనే అర్థాన్ని మనకు ఈరోజు పాసురంలో చెప్తారు. అంతేకాక వ్రతం చెయ్యాలి అని గ్రామంలోని పెద్దలు చెప్పారు. వర్షం పడాలి, కరువు పోవాలి, అది వారి కోరిక. వీరి కోరిక పరమాత్మ మాకు కావాలి, మేము మా కన్నయ్యతో కలిసి ఉండాలి, ఆడాలి, పాడాలి, నవ్వాలి, ఎగరాలి, గంతులయ్యేది. అతని నిరంతరం ఆ పరమాత్మ యొక్క దివ్య ముఖమండలాన్ని సేవిస్తూ ఆనందించాలి. నిరంతరం కృష్ణ పరమాత్మ దగ్గర ఉండి అతన్ని చూస్తూ, అతనితో మాట్లాడుతూ, అతని నవ్వును చూస్తూ, అతనితో ఆడుతూ పాడుతూ ఉండటం గోపికల కోరికైతే, నగరమంతా, హమంతా, దేశమంతా, రేపల్లంతా పాడి పంటలతో బాగుండాలనేది వారి కోరిక. ఏదేమైనా కానీ ఇంతకాలం స్వామికి దూరంగా ఉన్నాం, దూరంగా ఉంచాడు
ఉంచారు పెద్దలు. అలా దూరంగా ఉన్న పెద్దలు ఉంచిన పెద్దలు ఈనాడు స్వామి దగ్గర చేర్చారు కదా. అవునా? అది ఉపకారమే కదా. ఉపకారం చేస్తే మనమేం చేయాలి? ఒక థ్యాంక్స్ పడేయాలి కదా. చెప్పొద్దా? ఆలోచించండి. అలా దారులు నడిచిపోతుంటాం, పొరపాటున కారుదారి పడతాం, ఏ పక్క వాడు పట్టి లేపుతాడు, ఏమంటాం? థ్యాంక్స్. ఒకసారి పడ్డవాడిని లేపితేనే థ్యాంక్స్ చెప్తే నిరంతరం పడుతూ లేపుతున్న మనను స్వామికి మనం థ్యాంక్స్ చెప్పొద్దా? మనం రోజు పడుతూనే ఉంటాం కదా, రోజు ఆయన లేపుతూనే ఉంటాడు. కనీసం 3 సార్లైనా థ్యాంక్స్ చెప్పాలి స్వామికి. అర్థమైందే? త్రికాల సంధ్యావందనం అంటే అదే. ఈ సంసార సాగరంలో పడుతున్న మనను మాటిమాటికి లేపుతున్న పరమ చెప్పేటువంటి థ్యాంక్సే సంధ్యావందనం. అంటే కృతజ్ఞత మనకు ఉండాలి. కృతజ్ఞత ఉండాలంటే అసూయ లేకుండా ఉండాలి. అంటే ఎదుటివాడు చేసిన పనిలోని మంచితనాన్ని గుర్తించగల సంస్కారం ఉండాలి. ఎదుటివారు మనం చేసేటువంటి మంచిని చెడుగా చెప్పుకునేటువంటి కుసంస్కారం ఉండకూడదు. దాన్ని ఏమంటారు? అసూయ. అసూయ అంటే గుణేషు దోషారోపణం. ఎదుటివారి మంచి గుణాలలో దోషాన్ని వెతికి చూపుట అసూయ. ఫలానా వ్యక్తి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం దేవాలయానికి వచ్చిపోతున్నాడు, ఆయన మనం ఎంత భక్తులో అని అంటామా? ఏమంటాం? వాడికి ఇంట్లో పని పాట లేక పొద్దుపోక వస్తున్నాడు, భక్త్యా మరి ఏమన్నా ఇంట్లో పనేం లేదు, మరి ఏం చేస్తారు? తగ్గుతూనే అనుకుంటూ వస్తున్నాడు. లేదు, ఇంట్లో అన్నం లేదు, ప్రసాదం కూడా వస్తున్నాడు. వాడి మంచిని మాత్రం ఒప్పుకునే సంస్కారం మనకు ఉండదు. అలా ఉండటాన్ని అసూయ. అసూయ లేకపోవడం. సంస్కారం ఉన్నవాడు అసూయ లేనివాడు. జాడ్యం హ్రీమతి చెప్తాడు మహానుభావుడు. బాగా వినయంతో ఉన్నవాడు ఉత్త జడుడండి, కదలడు. ఎప్పుడు ఉపన్యాసాలు చెప్తూ ఉంటే ఉత్త వదులుపోతండి, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. బాగా వినయంగా ఉంటే పిరికివాడండి వాడు. చెప్తాడు భర్తృహరి, మంచివారు చేసే ఏ మంచి పనిలో మనం దోషాన్ని చూపెట్టలేము గనక అంటాడు. అంటే అసూయాపరుల దోషానికి స్థానం కాని మంచి గుణం ఏదైనా ఉందా ఈ లోకంలో? భక్తులు చెప్పుకుంటాడు. కోసం వ్రతం ఆచరిస్తుంటే దంభం అండి, అంతా షో చేస్తున్నాడు, వాడికే భక్తులు అంటే మనం అసలుతాం. కానీ వాస్తవంగా మనకున్నటువంటి పరమ భయంకరమైన దుర్గుణం అసూయ ఒక్కటి లేనినాడు అన్ని మంచి గుణాలు ఉన్నాయి. గుణాదిత్యాత్ ముదం లిప్చేత్ అనుక్రోశం గుణాధమా మైత్రీం సమానాదనిమిచ్చన్ నా తాపై రూపపీడియది. మనకు భాగవతంలోని శ్లోకం. కృష్ణ పరమాత్మ ఉద్ధవుడు చెప్పిన మాట, ఉద్ధవ గీత. అయితే ఈ శ్లోకం మనకు భాగవతంలో 5-6 సార్లు వచ్చేస్తుంది. ఎందుకు చెప్పాడంటే ఈ ఒక్క శ్లోకం మనం బాగా నోటికి చేసి అర్థాన్ని కూడా ఇక్కడ ఉంచుకుంటే మనలో కొంతైనా మార్పు వస్తుంది. మనకంటే ఎక్కువ మంచి గుణాలు ఉన్నవాడిని చూసి మనం ఏం చేస్తాం? ఈర్ష్య. మనం తట్టుకోలేం కదా. కానీ ఏం చేయాలి? న్యాయంగా వాడు నిజంగా మనకంటే మంచివాడైతే అబ్బా ఎంత ఉత్తముడండి అని సంతోషించాలని నేర్చుకోవాలి. గుణ అధికంగా ఉన్నవాడిని సంతోషించు. అనుక్రోశం గుణాధమా, గుణములు తక్కువ ఉన్నాయి, చి వాడే మనిషి అండి, అన్ని దుర్గుణాలే, మరి ఒకటి లేదు, అసహించుకోకు, జాలిపడు.
నీకంటే తక్కువ గుణాలు ఉన్నవాడిని చూసి జాలిపడు, నీకంటే ఎక్కువ గుణం ఉన్నవాడిని చూసి ఆనందించు, నీతో సమానుడైతే ఫ్రెండ్షిప్ చేయి. ఇక తాపాలు ఎక్కడివి? చిన్న శ్లోకమే కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండములు సమాన రీతిలో ఉంచగల శ్లోకం. నిజంగా మనం ఇలా ప్రవర్తించగలిగితే కోపాలు లేవు, తాపాలు లేవు, కలహాలు లేవు, ఈర్ష్యలు లేవు, అసూయలు లేవు. ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఉంటుందే? మనం ఉండనిస్తామా? అంత మంచోళ్ళం కాదు కదా. అందుకే ఈ పాసురంలో కృతజ్ఞత అలవర్చుకోండిరానన్నా, ఎదుటివారు చేసిన మంచిని గుర్తించండిరా, అసూయ పడకండి. ఎందుకంటే పరమాత్మ కూడా భగవద్గీతలో ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ అశుశ్రూషవే వాక్యం నచ మాం యోభ్యసూయతి. గీత మొత్తం చెప్పి కృష్ణుడు అర్జునుడితో, నాయనా గీత విన్నావు కదా, విన్న ఈ గీతను తపస్సు చేయని వానికి చెప్పకు, భక్తుడు కాని వానికి చెప్పకు, శ్రద్ధగా వినని వానికి చెప్పకు, అసూయ ఉన్నవానికి చెప్పకు. అంటే నా పనులలో నా లీలలో అపార్థాలు సృష్టించి దోషాలు సృష్టిస్తారే, గోపికల వస్త్రాపహరణం చేస్తే మనం ఏమనుకుంటున్నాం? కొంటే కృష్ణుడు, అల్లరి కృష్ణుడు, తుంటరి కృష్ణుడు, ఆడవారు స్నానం చేస్తుంటే వస్త్రాలు అపహరించిన కృష్ణుడు అనుకుంటున్నాం. అర్థం తెలుసా ఎవరికైనా? ఎవరండి ఆడవారంటే? మనందరం ఏంటండి? మొదలే చెప్పాను, జ్ఞాపకం ఉండే. సకల జీవాత్మలు స్త్రీలే, పరమాత్మ ఒక్కడే పురుషుడు. వాసుదేవ సయేవాసవు పూర్ణ పురుష ఉచ్యతే, స్త్రీ ప్రాయుతర సర్వం జగదేతత్ చరాచరం. ఒక్క శ్రీమన్నారాయణుడే పురుషోత్తముడు, పురుషుడు. తక్కిన జగత్తంతా స్త్రీలే. మనమందరము స్త్రీలే, స్త్రీలమే. మన వస్త్రాలు ఏంటంటే శరీరాలు. వాసాంసి జీర్ణాన్ని యథ విహాయ నవాని ఉన్నాతి నరూపరాన్ని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంజాతి నవాని దేహి అంటాడు గీతలో. వస్త్రములంటే మన శరీరం, శరీరం అంటే జన్మలు. జీవాత్మకు జన్మలన్నీ తాను తీసుకొని మనకు జన్మలు లేకుండా మోక్షం ఇచ్చాడు. జీవులకు మోక్షం ఇచ్చే కృత్యాన్ని మన బుర్రకు అందదని ఆడవారికి వస్త్రాభరణాలు చెప్తే అందరూ వింటారు కదా. వేదాంతితో మనం వింటామా? నీ శరీరం అనిత్యము, నువ్వు రేపు ఉండొచ్చు, వస్తావు, ఎంతవరకు బతుకుతావు, ఎందుకు ఈ గోషంతా అంటే వాడు ఎవరైనా వచ్చి వింటాడండి? అదే అమ్మాయి స్నానం చేస్తున్నారు, అబ్బాయిలు వచ్చి చూస్తున్నారంటే పరిగెత్తుకొచ్చి వింటారు. పసిపిల్ల వాడికి గోరుముద్దల్లాగా వ్యాసుడు నాకు ధర్మాన్ని చెప్తున్నాడు. గోరుముద్దరు ప్రముఖ తింటే అదే అన్నం, అందులో ఏం లేదు. నెయ్యి కలిపి అన్నమే ఉంటుంది, ఇలా పెట్టకుండా ఇలా పెడుతుంది. అంటే ఇంతే ఉందిరా, ఎంత పడుతుంది గోరు మీద? ఇంతే, ఈ కొంత తిను, కొద్దిగా తినేస్తాడు. మళ్ళీ అంత తయారవుతున్నాడు, అట్లనే మళ్ళీ అంత మొత్తం తినేస్తాడు. ఏదోలా మనం పరమాత్మ తత్వాన్ని విని పట్టించుకోవాలనే పరమ దయతో ఋషులు మనకు బాగా నచ్చిన విషయాన్నే ముందర పెట్టి, పిచ్చివాడా పరమాత్మ ఇలా చేస్తాడు కదా, ఎందుకు చేస్తున్నాడు? మనం అందరం ఆడవాడి మీద ఈ శరీరాలు వస్త్రాలుగా వాడు తీసుకున్నాడు, చెట్టు మీద కూర్చున్నాడు. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రావరవ్యయం సంసార మహీరుహస్య బీజాయ అంటాడు తర్కశాస్త్రంలో. సంసార మహావృక్షం మీద జీవాత్మల జన్మలు తీసుకొని కూర్చున్నాడు. వస్త్రాల బాధ్యత అర్థం అది. మనం దాన్ని ఏమంటాం? కొంటేవాడండి తుడు. మన బుద్ధి అంతే, పక్కకు పోదు. అసూయ పరులు పరమాత్మ లీలలలో దోషాలు గ్రహిస్తారు. అందుకే అసూయ లేకుండా ఉండటం ప్రధానము. మనకు ఈనాటి పాసురంలో
అసూయ లేకుండా ఉన్నామని చెప్పటానికి, మనందరితో వ్రతము చేయటానికి పరమాత్మ యొక్క సమాగమాన్ని కల్పించింది. గ్రామానికి, దేశానికి, లోకానికి, ప్రపంచానికి పాడి పంటలు కలిగి ఆనందంతో అందరూ బాగుండాలి అని మంగళాశాసనం చేస్తున్నారు ఈనాటి పాశురంలో. మన అండాళమ్మ పాశురాన్ని అనుసంధానం చేద్దాం. ఓంగి ఉలగళంద ఉత్తమం పేర్ పాడి நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்னி நாடெல்லாம் திங்களும் மும்மாறு பெய்து ஓங்கி பெரும் செருடு கயல்களால் பூங்குவளை போதில் பரிவண்டு கனப்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலபத்தி வாங்க உடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேர் ஒரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். అస్మత్ గురుభ్యో నమః. ఓంగి ఉలగు అళంద ఉత్తమన్ పేర్ పాడి నాంగల్ నం పాపు శాతి నీరాడినారు. ఓంగి అంటే పెరిగి. మనం చెప్పుకున్నాం, అండాడమ్మ తమ పాసురంలో ఏ పదాన్ని ముందు వాడుతుందో తక్కిన పాశురమంతా ఆ పదం యొక్క ప్రాధాన్యం చెప్పటానికి ప్రధాన అంశం అది అన్నమాట. అలా పెరిగి ఉలగు అళంద అన్ని లోకాలను కొలిచిన ఉత్తమం ఉత్తమ పురుషుడి యొక్క పేరు నామాన్ని పాడి కీర్తించి నాంగల్ మనము లేదా మేము నం పావైక్కు మా వ్రతానికి శాక్తి ఒక మిషతో నీరాడినాల్ స్నానం చేస్తే నాడెల్లాం లోకమంతా తీంగు ఇన్ని అన్ని బాధలు తొలగి తింగళ్ నెలకు ముమ్మార పెయ్యు 3 సార్లు వర్షిస్తాయి. ఓంగి పెరుం సెన్నల్ బాగా పెరిగి పెద్ద పొలములు పెరిగి ఉంటే కయలు గడ ఆ పొలాల నీటిలో చేపలు తుళ్ళి గంతులేస్తుంటాయి. తేంగాదే పుక్కిరుందు సీర్త ములపత్తి వాంగ ఆగకుండా బెదరకుండా చెదరకుండా స్థిరంగా లోపలికి ప్రవేశించి ఇరుందు కూర్చొని చీర్తములై పత్తి బరిచినటువంటి చనును గట్టిగా పట్టుకొని పాలు పితికితే కుడం నిరైకు కుండలు నింపేటువంటి వళ్ళల్ ఉదారమైన పెరుం పశుక్కల్ పెద్ద గోవులు నీంగాద సెల్వం నిరైపు స్థిరమైన సంపద నిలిచి ఉండాలి. ఏం చెప్పారు? బాగా పెరిగి అన్ని లోకాలను కొరిచినటువంటి పరమాత్మ యొక్క పరమపురుషుని యొక్క ఉత్తమ గుణాలను కీర్తించి వ్రతమనే సాకు పెట్టి మేము స్నానం చేస్తే ఈ లోకమంతా అన్ని ఈకి బాధలు తొలగి నెలకు 3 వానలు కురిసి పాడి పంటలు బాగా ఉండాలంటే బాగా పైరు బాగా పెరిగితే ఆ పైరు మొదట ఉన్నటువంటి నీటిలో గండు మీనములు అంటాం, గండు చేపలు అంటాం. ఆ చేపలు ఎగిరి గంతులేస్తూ ఉంటే పొంగువడై పోదిలు పొలిగొండు కనపడుప్ప నీటిలో ఉన్నటువంటి కలువ పువ్వులు లేదా పద్మాలు వాటిలో తుమ్మెదలు హాయిగా నిద్రపోతూ ఉంటే ధైర్యముగా గోశాలలోకి ప్రవేశించి స్థిరముగా కూర్చొని బలిసినటువంటి గోవుల యొక్క చనికట్టును గట్టిగా పట్టుకొని లాగి పాలు పితుకుతుంటే కుండలు కుండలు నిండి పొంగిపోతుంటాయి. ఇలాంటి ఉదారమైన పెద్ద పనులు కలిగి స్థిరమైన సంపద కలిగి ఈ లోకమంతా బాగుండాలి. దీన్నేమంటారు? న్యాయంగా మంగళాశాసనం అంటారు. ఇది మన సంప్రదాయం, అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయం. భగవంతుడు బాగుండాలి, మా గురువుగారు బాగుండాలి, పెద్దలు బాగుండాలి, ధర్మం బాగుండాలి, సత్యం బాగుండాలి, లోకం బాగుండాలి.
ఇలా కోరని మంగళాశాసనం అంటారు. అంటే శుభాన్ని కోరటం. ఎదుటివారు బాగుండాలి. ఎదుటివారు చిన్నవారా పెద్దవారా మనకెందుకు, వారు బాగుండాలి. భగవంతుడు బాగుండాలని మనం కోరడం ఏమిటండి? ఆయన మనను బాగుండాలని కోరాలి కదా. మనము ఆయన ఎదుటి దేవుడా దేవుడా మేము బాగుండాలి, నువ్వు చెడిపోనా అందామా? మేము ఉండాలి, ఆయన ఎట్లా ఉండాలి? బాగుంటుందా? మీ కర్మ మాకెందుకయ్యా, మేము బాగుండాలి. చిన్నిమా పుట్టకు శ్రీరామ రక్ష అందామా? స్వామి నీవు బాగుండాలి. గోపికలు ఏమన్నారు? అయ్యో 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 స్వామి, అడవిలో నడుస్తున్నావయ్యా, అతిలేత పాదాలు ఆ ముళ్ళను గుచ్చుకొని ఎంత బాధపడ్డాయో, నీ పాదాలకు ఎన్ని బాధపడుతున్నావో, మా వక్షస్థలంలో నీ పాదాలను పెట్టుకో అని. అయ్యా తప్పండి, పొరపాటైంది, క్షమించండి అన్నారు. మళ్ళేమైంది? నీ పాద స్పర్శతో మా శరీరం పులకిస్తే, అంటే రోమములు నిక్కబొడుచుకుంటే అవి ముళ్ళ కంటే తీసినా కూడా నీ కాళ్ళు పుచ్చుకుంటాయి పొద్దునైనా అన్నారు. దీన్ని ఏమందా? ప్రేమ కదా, భక్తి కదా. ఈ భక్తి పారవశ్యంలో పరమాత్మ బాగుండాలనుకోవటం తప్ప ధర్మం. గోపికలు లోకం బాగుండాలి అంటున్నారు. పెరిగినటువంటి స్వామి 3 లోకాలను కొలిచిన స్వామి. ఉత్తమం పేర్పాడి, ఉత్తముని నామాన్ని కీర్తించాలి. ఎవరండి ఉత్తములు? తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకులు సజ్జనులు. భర్తలు చెప్తారు, అంటే సంస్కృతం మనకు అర్థం కాదు కదా, తెలుగులో మాట్లాడుకున్నామని. కాసేపు తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకులు. తమ పని చెడిపోయినా సరే దాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఎదుటివారి పనిని చేసేవారిని ఉత్తములు అంటారు. తమ పనితో పాటు ఎదుటివారి పని కూడా చేసేవారు మధ్యములు అంటారు. తమ పని కావటానికి ఎదుటివారి పని చెడగొట్టేవారు అధము అంటారు. తమకు ఏ పని లేకున్నా ఎదుటివారి పనిని పాడు చేసేవారు ఏమన్నారో మామూలు. అంటే మానవులు 4 రకాలుగా ఉంటారు. మేమేమైనా సరే ఎదుటివారు బాగుండాలి అనుకునేవారు ఉత్తమం. మేము బాగుండాలి, వారు బాగుండాలి మధ్యములు. మేము బాగుండాలో వారు చెడిపోవాలి అధములు. మేము బాగా లేకున్నా వారు మాత్రం బాగుండదు. వీళ్ళేమన్నా కేవా నజానీమహే అంటాడు భక్తులు గారు. అలాంటి వారు ఎవరో మాకు తెలవాలండి అన్నారు. అంటే ఏమిటి? మేము ఎలా ఉన్నా అనవసరం, వాడు మాత్రం బాగుండదు. మరి పరమాత్మ ఇందులో ఏకోవాడు అంటే పరమామాయకుడు. తనను అన్ని విధాల పతనం చేసుకొని మనను పైకి తెచ్చేవాడు. తమ కార్యాన్ని పూర్తిగా చెడగొట్టుకొని మన పని చేసేవాడు. నిజంగా తమాయకుడేనా? అనుమానమా? ఇంత వాడిగా పుట్టాడండి. ప్రపంచంలో అందరికంటే నీచమెవరు? తృణాదపి లఘు స్థూల, స్థూలాదపి యాచక, యాచకాదపి వా హ్రస్వ అని శాస్త్రం. అన్నిటికంటే చులకన గడ్డిపోత, అంతకంటే చులకన పత్తి, దానికంటే చులకన యాచకుడు, దానికంటే చులకన పొట్టివాడు, మరుగుజ్జువాడు అంటాం కదా. పరమాత్మ ఆ 2 రూపాలు ధరించాడు. పొట్టివాడు అయ్యాడు, యాచకుడు అయ్యాడు. పోనీ బలిచక్రవర్తిని యాచించి తానే లాభం పొందాడా? తన కోసం యాచించాడా? ఎవరి కోసం? తాను శ్రీమన్నారాయణుడు, శ్రీయపతి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.
అణిమాది అష్ట ఐశ్వర్యముల అధిపతి, సకల లోక శాసకుడు, సకల లోక నియంత దేవి అన్నాడు. ఇవన్నీ ఏమయ్యాయి? పరువు పోలే, పదవి పాయే, పరువు పాయే, ఐశ్వర్యము పాయే. పాపం కనీసం ఉన్న అమ్మను చూపుకునే ప్రాప్తం కూడా దాచుకున్నాడు. తెలుసా? బ్రహ్మాండ పురాణం చదివితే స్వామి మహానుడు అతిథికి కుమారుడుగా పుట్టి వివాహం జరిగి ఉపనయనం జరిగి అన్ని లాంఛనాలు పూర్తి చేసుకొని భిక్షాపాత్ర తీసుకొని మరి ఈ లోకంలో ప్రస్తుతం ఎవరండి గొప్పదాత అడిగితే బలి ఉన్నాడు, ఆ నదీ తీరంలో యజ్ఞం చేస్తున్నాడు, వెళ్ళి అడగండి. అరే పెడుతున్నాను అని. పరమాత్మ 2 అడుగులు వేయగానే 3 అడుగు అయ్యకుండా అమ్మ ఆపింది. మరి నా సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? నేనే పోతుంటే పోవడమే, నేను రావద్దా? నాకు చెప్పావా? భర్త బయటికి పోతే భార్యకు చెప్పాలా వద్దా? ఆవిడని తీసుకోవాలా వద్దా? అంతా నీ ఇష్టమేనా? నన్ను అడగవా? చెప్పవా? నేను అప్పుడే చెప్పాను కదా, అక్కడికి పోతున్నా. చెప్పావు, నన్ను వద్దన్నావా? అంటే కదా. ఇంత ఏమంటావు? నేను కూడా ఎంబడి వస్తాను. ఏదో శాస్త్రం చెప్పినట్టు బ్రహ్మచారిని చెప్పుని పక్కన తీసుకొని పోతే ఒక నవ్వదండి, ఏముంటుందండి? నేను పోయి బ్రహ్మచారిగా పోతున్నాను, భిక్షాటనకు పోతున్నాను, ఇప్పుడే అడుగు చేసుకున్నాను, బ్రహ్మచారి నేను. బ్రహ్మచారిని చెప్పుకుంటూ భార్యను పక్కన పెట్టుకొని పోతే నువ్వే బ్రహ్మచారి బాబు. అసలే నాటకం ఆడుతున్నాను. ఇంకా ఇంత పచ్చి మోసం అంటే ఎవరన్నా నవ్వుతారు కదా. ఇవన్నీ నాకు తెలియవు. నా ప్లేస్ నాది. నేను అంటానా? నేనేమన్నాను? నా ప్లేస్ నేను ఉంటాను. ఎక్కడ ప్లేస్ అయింది ఆయనది? వర్షతరం కదా. నేను నా ఇంట్లో ఉంటానయ్యా, నీ ఇష్టం ఎక్కడికి పో, నాకెందుకు? నన్ను తీయేస్తావు, వర్షతరం నుంచి తీయేస్తాం. నేను లేకుంటే నీవు శ్రీమన్నారాయణ అవుతావా? నేనే కదా శ్రీని. ఏమంటావు? నిన్నేమనను. నా ఇంట్లో నేను ఉంటాను. వద్దు అంటే ఊరుకునేది లేదు. వద్దంటావా? ఊడపోవద్దు. పోకుంటే వాళ్ళ పని. మరి నా పని? నీకు వాళ్ళు కావాలి, నాకు నువ్వు కావాలయ్యా. ఏం చేస్తాడు? భార్య కష్టపడితే పాపం. భార్య పట్టుబడితే తలవంచని లొంగని మొగవాడని ఉన్నాడా అంటాడు వ్యాసుడు ప్రపంచంలో. అందులో కలియుగంలో మరీ అట. కలియుగ రక్షణ చెప్తారు, జ్ఞాపకం ఉంది కదా. తరుణి ఏం చెప్పారు? అట్టశూలా జనపదా శివశూలా చతుష్పదా కామిన్య కేశశీలిన్య సంభవంతి కలవుంగి. కలియుగంలో అన్నాన్ని అమ్ముకునే ఊళ్ళు ఉంటాయి, వేదాన్ని అమ్ముకునే బ్రాహ్మణులు ఉంటారు, శరీరాన్ని అమ్ముకునే స్త్రీలు పుడతారు కలియుగాన్ని. అలాగే తరుణి ప్రభుతాగేహే శాలకో బుద్ధిదాయక. కలియుగంలో ఆడవారి పెత్తనమే ఉంటుంది. భావమరిదే సలహా ఇస్తాడు. పరస్పరం అవిశ్వాస, ఆయన ఒకరినొకరు నమ్మరు. దంపతి నాంచ కలకనం, ఎప్పుడూ భార్యాభర్తలు కొట్లాడుతూనే ఉంటారు చెప్పాడు స్వామి. అది అక్కడి నుంచే మొదలైందన్నమాట. అమ్మతో మొదలు పిలిచి ఏమంటావు? ఏమంటాడు? ఏం చెప్తాడు? సరేరా అన్నాడు. ఆమెను వక్షస్థలంలో దాచుకొని, అంటే అక్కడ చేరింది. మరి కనపడకుండా ఉండాలి కదా. ఎలాగూ బ్రహ్మచారి కాబట్టి అప్పుడే ఒడుగైంది కాబట్టి ఏం చేస్తారు? ఒడుగైంది ఇప్పుడు కృష్ణాజినం అంటాం. అంటే జింక చర్మం పెట్టుకుంటారు. కాస్త అంత పెట్టుకొని అడ్డం పెట్టుకొని పోయాడు. అవునండి. అలా వెళితే బలిచక్రవర్తి యాగశాలకు వెళితే అందరూ లేచారు. అందరూ అంటే శుక్రాచార్యులు కూడా లేచారు. న్యాయంగా లేవకూడదు. ఏమిటి కారణం? ఆయన బ్రహ్మస్థానంలో ఉన్నాడు. యజ్ఞంలో బ్రహ్మస్థానంలో ఉన్నవాడు బ్రహ్మ వచ్చినా లేవకూడదు. కానీ వచ్చిన బాధ్యతలంటే వచ్చినవాడు వాడి నాన్న.
బ్రహ్మగారి నాన్నండి. వాడొచ్చి యోగం చేస్తారు, బ్రహ్మ కూడా చేస్తారు. వాడే చేస్తారు. ఈరోజు వాడే చేసి వాడు లేచాడు, సరే స్వాగతాలు సత్కారాలు అది పాద ప్రక్షాళన నేర్పి, నాయన ఎవరు నువ్వు? ఆహా నాయన బరిచట్టే వచ్చేవా, ఎంత మహానుభావుడయ్యా, మీ నాన్న ఉన్నాడే విరోచనుడు, బా ఇది గొప్పవాడే, పాపం తన్ని చంపలేక బతికించలేక శ్రీమాన్ ఎంత బాధపడ్డాడు, ఎన్ని మాయోపాయాలు చేశాడు, ఎలా చంపాడు, సరిపోయింది. ఇంకొక ఆయన ఉన్నాడు పరమభక్తాగ్రేశ్వరుడు ప్రహ్లాదుడు, అతనికి ఇది అయ్యాడు. మరి ఇంకోడు ఉన్నాడు మహానుభావుడు హిరణ్యాక్షుడు, వాడిని చంపడానికి సూకరమై వచ్చాడు, అంత నిజపోటుగా వచ్చాడు, ఎలాగో చంపాను అనుకున్నాడు. ఇంకో తాతగారు ఉన్నారు, ముత్తాతగారు హిరణ్యకశ్యపుడు, వాడిని చంపడానికి 2 మృగాలు అయ్యాడు, నరమృగం. ఎన్ని రూపాలు మార్చి, ఎన్ని వేషాలు మార్చి, ఎన్ని మోసాలు చేసి, ఎంత చేసి, ఇంత చేస్తే కానీ మీ ఓషన్లో వాడిని చంపలేకపోయాను. నిజంగా ఎంత తీరులయ్యా మీ ఓషన్లో, ఎంత తీరులు, ఎంత గొప్పవాళ్ళు. పొగడుతున్నాడు స్వామి. ఎందుకంటే యాచనకు వచ్చిన వాడు ఏం చేయాలి, వాడు ఎలాంటి వాడైనా పొగడాలి, తప్పదు. దేవుడు వాడికి కూడా మనం ఏం చేస్తాం, అవసరం మనది. అదంతా చూసి ఎందుకు నాయన ఇవన్నీ, నువ్వు ఇంత ఉన్నావు, ఒడుగు చేసుకొని వస్తున్నావు, నీకేం కావాలో చెప్పు, ఏం కావాలి? మనుల, మాణిక్యాల, హరుల, అశ్వముల, జయముల, తరుణుల అడుగుతారు కదా. అబే అవన్నీ నాకెందుకండి, నేను బ్రాహ్మణుని. అసంతుష్ట ద్విజ నష్ట సంతుష్ట ఇవ పార్థివ అంటే తృప్తి పొందని బ్రాహ్మణుడు తృప్తి పొందిన రాజులా నశిస్తాడు. అర్థమైందే? రాజుకు తృప్తి ఉండకూడదు. నా రాజ్యం బాగుంది, నా ప్రజలు బాగున్నారు, నా భూమి బాగుంది, ఆ రాజు పక్క రాజ్యం కూడా అపహరించాడు, అది కూడా నా దగ్గర. తృప్తి లేని రాజు, తృప్తి ఉన్న రాజు శాంతి పొందడు, తృప్తి లేని బ్రాహ్మణుడు శాంతి పొందడు. బ్రాహ్మణుడికి తృప్తి ప్రధానం, రాజుకు తృప్తి లేకపోవడం. సలజ్జా గణిక చేయవ నిర్లజ్జైవ కూడా. వేశ్య సిగ్గుపడితే ప్రమాదం, కులసతి సిగ్గు విడిస్తే ప్రమాదం. సలజ్జా గణిక చేయవ నిర్లజ్జైవ కూడా అని శాంతి. అది కానీ చెప్తారు మనకు భారతంలో శాంతి పర్వంలో, బ్రాహ్మణస్య హి దేహోయం నహి భోగాయ కల్పతే కృచ్ఛ్రాయ తపసే చ ఇహ పరత్ర భోగాయ కల్పతే. బ్రాహ్మణుని శరీరం ఈ లోకంలో సుఖాన్ని పొందడానికి కాదు, కష్టపడటానికే. వ్రతాలు చేయాలి, నియమాలు చేయాలి, తపస్సు చేయాలి, శరీరాన్ని సృష్టింపచేసుకోవాలి, ఆత్మను బాగా పండించుకోవాలి. బాగా గుర్తుంచుకోండి, శరీరానికి భోగాలు బాగా ఇస్తూ ఉంటే ఆత్మ పక్కబడుతుంది, ఆత్మకు భోగాలు ఇవ్వాలి. శరీరాన్ని పక్కపరుచుకొని ఆత్మను బలిపిద్దామా, ఆత్మను కృషింపజేయగా నడిపిద్దామా? ఆలోచించండి. నిజమైన బ్రాహ్మణుడు ఈ లోకంలో భోగానుభవాన్ని కోరడు. ఇక్కడ వ్రతాలు చేస్తాడు, కష్టపడతాడు, ప్రేత్య భోగాయ కర్తవ్యం. వైకుంఠంలో సోశ్రుతే సర్వాణి కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత, పరమాత్మతో కలిసి భోగానుభవంలో ఉంటాడు. కాబట్టి నేను బ్రహ్మచారిని, అసలే బ్రాహ్మణుడిని. అందులో నాకెందుకయ్యా తరుణుడు, అమ్మాయిలు నాకెందుకు, గుర్రాలు నాకెందుకు, ఏనుగులు నాకెందుకు, సంపదలు నాకెందుకు? చిన్న యజ్ఞం నిత్యాగ్నిహోత్రం చేసుకోవాలి, యజ్ఞ గుండం ఏర్పరచుకోవాలి, ఒక 3 అడుగుల భూమి నువ్వు యాచించాడు. యాచన పరమనీచం. మనకు మహాకవి ఉన్నాడు, మహానుభావుడు, వేదాంత దేశికులు అంటాం. అతని సహాధ్యాయి విద్యారణ్యులు. విద్యారణ్యులు ఒక రాజుగారి దగ్గర ఉండి అన్ని భోగాలు అనుభవిస్తున్నాడు. వేదాంత దేశికులు తన ఊళ్ళో ఉండి 3 రోజులు
విష్ణు కారణం. అతని దారిద్ర్యాన్ని చూసి విద్యార్థిని ఎందుకు బాధపడతావయ్యా, నా దగ్గరికి రా, మా రాజు ఉన్నాడు, అతని దగ్గర చేరు, నీకు అన్నీ వస్తాయి. కాచాయ నీచం కమనీయ వాచ మోచా ఫల స్వాదురుచ నయాచే. వారు మహానుభావుడు. ఒక చిల్లి గవ్వ కోసం ఇంత అందమైన అరటిపండు వంటి తీయని నాలుకతోటి ఓ నీచుణ్ణి యాచిస్తానని. ఇక్కడున్నవాడే యాచిస్తానా అంటే మరి పరమాత్మ వచ్చి యాచించాడు. అందుకే చమత్కారంగా కృష్ణ కరుణామృతంలో చెప్తాడు, వామనావతారంలోనూ యాచనే, నరసింహావతారంలోనూ యాచనే, వరాహావతారంలోనూ యాచనే, కూర్మావతారంలోనూ యాచనే, మత్స్యావతారంలోనూ యాచనే, చివరికి కృష్ణావతారంలో యాచనైనా నేను యాచించాను, అన్ని తీసుకుంటాను కావచ్చు. అందుకే కృష్ణుడు వెన్న పాలు పెరుగు మీగడ యాచించాడా, వెళ్ళి దోచుకున్నాడు, తినేశాడు. చాలా చాలా చేశాను, ఏ జన్మం నాకు మళ్ళీ నీ జన్మలో యాచించను, కృష్ణావతారంలో నేను ఎవరిని యాచించను, అన్నీ నావే. మరి ఎన్నాళ్ళుగా ఉండాలి, వాళ్ళని ఎందుకు మోసం చేయాలి, నాకేందుకు కాదని నా సొమ్ము నేను తింటాను అన్నాడు. అంటాడు చమత్కార పుస్తకం అంటాడు, ఇక నయాచే 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 ఇదం యాచనం సర్వ మూలేషు కృష్ణం, ఇదం యాచనం సర్వతీర్థేషు కృష్ణం, ఇదం యాచనం సర్వదేవేషు కృష్ణం, ఇదం యాచనం అది కృష్ణే కృష్ణం. కృష్ణావతారంలో మాత్రం యాచన పనిచేయాలి. దేవతలు యాచిస్తారు, అతిథులు యాచిస్తారు, మానవులు యాచిస్తారు. నేను చాలాసార్లు యాచించాను, ఇక నా హృదయ యాచన అన్నాడు. అలాంటి పరమాత్మ వచ్చి యాచించాడు. 3 అడుగుల స్థలం అడిగాడండి స్వామి. 3 అడుగులు ఏమిటయ్యా, నువ్వు పిచ్చి బ్రాహ్మణుడవా, బతకలేదు. అందుకే వాడు అంటాడు, అలసాని పెద్దన ఏమంటాడు, బుద్ధి జయతోన్మాదులు కదా శ్రోత్రియులు అంటాడు. మన చరిత్రలో వాడున్నాడు, అదేంటి ప్రవరుడు, బ్రాహ్మణుడు, ప్రవరుడు మహానుభావుడు. అతని ఇంటికి పోయాడు, సాధువు వస్తే అతని దగ్గర పసరు ఉంటుంది, ఆకు పసరు, అది కాళ్లకు రాసుకుంటే ఎక్కడికైనా పోవచ్చు. ఈయనకి ఎప్పటి నుంచో అన్ని యాత్రలు చూడాలి, హిమాలయాన్ని అన్ని ఏదో అందరూ అవుతారు, మొత్తం యాత్రలు తిరగాలని బుద్ధి. వాడు వచ్చాడు, స్వామి నాకు పదరిస్తారా, తిరిగి వస్తాను. కుటుంబీకుడు ఏమని అన్నం పెట్టాడు కదా అని ఇచ్చాడు. వాడిది రాసుకొని నేరుగా హిమాలయాలకు పోయాడు. మొట్టమొదటి పోయాడు, బుద్ధకు పని కదా, అక్కడికి పోతాడు. అక్కడంతా మంచండి, తిరిగితే మొత్తం కాయపదం అంతా పోయింది, రాసుకున్న పదరు పోయింది. మళ్ళీ పోదామంటే లేదు అంటాడు. బుద్ధిగా చెప్తున్నారు కదా శ్రోత్రియులు. శ్రోత్రియులు అంటే బుద్ధి జాడ్య జనిత ఉన్మాదులు, పిచ్చోళ్ళు బ్రాహ్మణులు, బుద్ధి సరిగ్గా ఉండదు వాళ్ళకు, చిన్నదానికోసం వెతుక్కుంటారు. సంధ్యావందనం చేసుకోవాలన్నాడు రావణాసురుడు, శివలింగాన్ని పెట్టాడు అక్కడ భూకైలాసం. బ్రాహ్మణత్వం కదేమి అదో పిచ్చే. అలాగే స్వామి కూడా మరి ఇంత పిచ్చా నీకు, నేను త్రిలోకాధిపతినయ్యా, అడుగు 3 లోకాలు ఇస్తాను అంటే, నాయన నా పాలిట 3 అడుగులే 3 లోకాలు. పోతన చెప్తాడు, వ్యాప్తించెందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించెందని మనుజుడు సర్వద్వీపంబులందు చర్నంబడి. తృప్తి లేనివాడు ఎక్కడైనా బాగుపడతాడా నాయన, నాకెందుకయ్యా 3 లోకాలు, నా 3 గదులను అడుగు నాకు ఇవ్వు. సరే ఏం చేస్తాం, తే వింధ్యావళి అంట మహానుభావురాలు భార్యని పిలిచాడు, కమలజలం తెచ్చారు. అప్పుడు ప్రవేశించాడు శుక్రాచార్య. నాయన వాడు కాదు, బ్రహ్మచారి కాదు, నీ గొప్పవంచడానికి వచ్చాడు వాడు, విష్ణువు వచ్చాడు నాన్న, నేను ఇప్పుడే చూశాను అంటే ఏం చూశాడు వాడు, అమ్మవారిని చూశాడు. వీడు ఇంత ఉన్నాడు బ్రహ్మచారి, మరి ఇంత పొట్టివాడు, వీడిని చూస్తే అందరూ లేచిన పడతారా, అందరూ దండం పెడతారా,
అందరూ స్తోత్రం చేస్తారా? వాడి మాటలేమో వైదికవచ్చి మొత్తం పడేసేది. ఎవరు పడిపోయారు. నిజంగా వీడు బ్రాహ్మడేనా? వీడు ఎవడబ్బా? ఇది పరీక్షగా చూశాడు. చూస్తే ఇక్కడ అసలు మెరుస్తుందండి. బబ్బులు ఉంటాయి, ఏం బబ్బులు ఉంటారు అవి? అసలు మెరుస్తుంది, అలా మెరుస్తున్నాయి. నేను మెరుస్తుంది ఎడుతున్నాను బాగా చూశాడు. అన్నా చెల్లెండే కదా, భృగుమోచనే కదా, భార్గవి లోకజనని. ఎవరీమే? ఈమె భార్గవి, వాడు భృగువే కదా, తోడబుట్టిన వాడని. ఆడవాడికి పుట్టింటి పేరు ఎక్కువదండి, ఎంత భర్త ఉన్నాడే. పుట్టింటి వాడాయన మరి కనపడింది. అమ్మా చెల్లెమ్మ నువ్వు వచ్చావా? ఓ అయితే బావగారేనా అంటే, నాయన అవునురా. సరే సంతోషం అమ్మ, ధన్యవాదాలు. ఆయన వాడు విష్ణువు బ్రహ్మచారి కాదు. అక్కడ కాస్త గురువుగారి మాట వింటే బాగుండేది మహానుభావుడు, కానీ వినలేదు. తప్పు చేశాడు. వినది కాదు, అనకూడని మాట అని అనవలసిన మాట లేదు. బలిచక్రవర్తి ధర్మమాచరించాడు, యజ్ఞమాచరించాడు, దానమాచరించాడు, ఎన్నో వ్రతాలు చేశాడు, బ్రాహ్మణులను పూజించాడు. ఇంత మంచివాణ్ణి ఎందుకు మీరు శిక్షించారు? బహుశా అందరికీ అందరూ విన్నవారికి తెలిసి ఉంటుంది. మేము 40 ఏళ్ళు చెప్తున్నాం తిరుగుతాం నుంచి. ఈ 40 ఏళ్లలో ఈ పాట ఎన్నడూ పూర్తి కాలేదు. ఓంగి పాట ఎన్నడూ పూర్తి కాలేదు. ఒక ఓంగి అయ్యి ఊరుకుంటుంది, అవతీ అయిపోయింది అనిపించుకుంటాం. భావన వైభవం కదా, ఏం చెప్పుకుంటాం, ఏది వదిలిపెడతాం, అయినంతే అవుతుంది. నేను ఇచ్చేవాడిని, స్వామి తీసుకునేవాడు. అహం దాస్యామి, అదో దాస్యామితి అని అంటాడు పోతన కూడా కదా. దాస్యామి, ఇస్తున్నాను, నేను ఇస్తున్నాను, స్వామి తీసుకుంటున్నాడు. ఆదిన్ శ్రీసటి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంపుపై, పాదాభ్యంగులపై, కపోర్వతిపై, పాలిండ్లపై నూతన మర్యాదలు చెందు కరంబు క్రిందగుట మీదైన ముట్ట మేలు కాదు. నిజంగా విష్ణువే అయితే ఆ పరమాత్మ చెయ్యి కింద, నా చెయ్యి పైన ఉంటుంది. ఎందుకయ్యా నాకు రాజ్యం అంటే, నేను ఇచ్చేవాణ్ణి ఆయన తీసుకునేవాడు. దీన్ని ఏమంటారు? అహంకారం. దాన్ని అణచటానికి వాణ్ణి అణిచాడు. ఏరా 3 లోకాలు ఇస్తానన్నావు కదా, మరి నా మూలానికి స్థలం ఏది? దాన జలం భూమి మీద పడకుండా చేతిలో పడి భూమిలో పడవలే పరమాత్మ ఓంగి పెరిగాడు. ఎంతగా పెరిగాడు? అన్ని లోకాలు ఆక్రమించాడు. తానే బ్రహ్మలోకం దాకా వెళ్ళాడు. మరొక్క మాటలో చెప్పాలంటే స్వామి మొత్తం పై ఊర్ధ్వలోకాలను, మొత్తం భూమండలాన్ని తన పాదంతో కొలిచాడు. ప్రాచీన కాలంలో, ధర్మకాలం అని, భూతగాదా వచ్చినప్పుడు ఈ భూమి అంతా నాది అని ఇద్దరూ కొట్లాడితే పేజీ పెట్టుకుంటే, నిజంగా నీ భూమి అయితే నీ భూమి ఎంతవరకు ఉందో నీవు నడిచి చూపు అనేవారు. అలా నడిచి వాడు చూపితే అది వాడి భూమి. పరమాత్మ బలిచక్రవర్తితో ఈ భూమి అంతా నాది నడిచి చూపు కాదా పెట్టేసి. అంటే ఇంత భూమిని స్వామి తన పాదంతో కొలిచాడు. పాదస్పర్శ కలిగించాడు సమస్త భూమండలానికి. రాళ్ళున్నాయి, రప్పలున్నాయి, ముళ్ళున్నాయి, గాజులున్నాయి, పెంకులున్నాయి, సీసములున్నాయి. ఎన్ని కుచ్చుకున్నాయో, ఎంత గాయమైందో, ఎంత అంజాయిందో ఎవరైనా అడిగారండి? అసలే స్వామి పాదాలు పరమ సుకుమారాలు. ఎంత సుకుమారాలు మన స్వామి చెప్తాడు. సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపది క్రమమాదతారవు కాంతవు అవాంగ్ మనస గోచర సౌకుమార్యవు.
లక్ష్మీదేవి భార్య గారు భర్త మీది ప్రేమతో పాదాలు ఒత్తుదాము అందుందట పాపం. అయినా మళ్ళీ తాకితే ఆ పాదాలు కందిపోతాయని భయపడుతుంది. అంటే అమ్మవారు అంత మూట. ఆమె ఇంకా సుకుమార చెప్తారు పరాశర భట్టరు. పాద అరుంతుదమేవ పంకజ రజ చేతి వృషాలోకనై అంగగ్రాని అధాంబ సాహస విధి లీలారవిందర్పణ కేవలమానయని. సో అమ్మవారికి పాదాలు కింద పెడితే కందిపోతాయన్న భయంతో పాదాల కింద పద్మాలు ఉంచారు. అమ్మవారు ఆ పాదాన్ని పద్మం మీద పెడితే పద్మం మధ్యలో ఉండే పుప్పొడి ఉంటుందే అది కుచ్చుకొని పాదాలకు గాయాలయ్యాయి. అమ్మవారికి నలుగు పెట్టి స్నానం పోసి మంచి వస్త్రాలు కట్టి చక్కని ఆభరణాలు పెట్టి వాటి ఏమంటారు దాన్ని మేకప్ బాగా మేకప్ చేసి అబ్బా మాట బాగుంది అని దాసీజనం కొంచెం ప్రేమగా అలా చూస్తే చూపు పడిన భాగం కమిలిపోతుంది. విలాసం కోసం చేతిలో ఓ కమలం పట్టుకుంటే చెయ్యి తీపు చేస్తుంది. పరమాత్మ తన వక్షస్థలంలో అమ్మను పెట్టుకొని మరి ఆమెకు ఊయాల కావాలి కాబట్టి తన వనమాలను ఊయల చేసి ఊపుతూ ఉంటే అబ్బా బాధ అవుతుంది అంటుంది. అంత సుకుమారురాలైన అమ్మ నేను తాకితే స్వామి పాదాలు కందిపోతాయో ఏమో అని శంకతోటి భయపడి తాకనట్టుగా ఒత్తనట్టుగా అలా ఒత్తుతుంటే అమ్మ చేయి తాగగానే అమ్మా అంటాడు స్వామి. సప్రేమ భీతి కమలా కర పల్లవాక్యం సంవాహనీతి సపది క్లమమాదతాను వెంటనే మా అంత సుకుమారమైన పాదంతో భూమంతా కొలిచావు కదయ్యా. ఎన్ని రాళ్ళు కుచ్చుకున్నాయి, ఎన్ని ముళ్ళు కుచ్చుకున్నాయి, ఎవడైనా అడిగాడా నిన్ను? పోనీ మా నెత్తిన పాదం పెట్టమని మేము అడిగామా? భూమి అడిగిందా? ప్రాణులు అడిగారా? అందరి పాపాలు తొలగించటానికి, అందరి బాధలు తొలగించటానికి, అందరిని పవిత్రం చేయడానికి ప్రతివాడిని తాకుకుంటూ వెళ్ళావు కదా. యథా మాత స్వకం శిశు చేయనే సం పరిప్లవంతం. భారతం చెప్తుంది కన్నతల్లి తన పక్కలో ఉన్నటువంటి పాపను మధ్యన ఉందా, కింద పొల్లి కింద పడిందా అని చేయబెట్టి చూసుకుంటుంది కదా. ఆ పిల్ల అడిగిందాను చూడమని, అమ్మా నేను పడుకున్నాను పడిపోతానేమో చూడమ్మా అంటుందా? తల్లి బాధ్యత. ఎలాగైతే పాప కోరకున్నా తల్లి చూసుకుంటుందో మనం అందరం పాపలం కదా. మరి ఆ స్వామి తల్లి కదా. అడగకున్నా అందరిని ఎత్తిన శిరస్సులో పాదం పెట్టి మనందరినీ పావనం చేయి. ఎంత దయామయుడండి. అందుకే స్వామి ఉత్తముడు. తన కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే మన ఎత్తిన పెట్టి మనం బాగు చేశాడు. తన కార్యం పరిత్యజించి ఇదే కదా. బ్రహ్మలోకం దాకా వెళ్ళాడు. ఇన్ని లోకాల్లో పాదం పెడుతుంటే ఒక్కడైనా పాపం అన్నాడు ఉన్నాడా? అక్కడ ఉన్నాడు కొడుకు, ఎవరైనా బ్రహ్మగారు. అయ్యో మా నాన్నగారి పాదం వచ్చేసిందే, మరి నీవు కూడా చేయకుంటే బాగుంటుందా? చూస్తే దగ్గర ఏముంది, చేతిలో కమండలు ఉంది, ఆ నీళ్లు పోసాడు. అదే బ్రహ్మ కలిగిన అబ్బాయి కాబట్టి నీళ్లు పోసాడు. మా నాన్నగారు నీళ్లు పోశారు, మా తాతగారి పాదాన్ని మా నాన్నగారు కడిగారు, మరి ఆ నీటిని నేనేం చేయాలి అని ఇంకో మనవడు ఉన్నాడే ఆయన ఎత్తున పెట్టుకున్నాడు. ఎవరండి గంగం ధరించిన వాడు కదా? ఎవడాయనే? బ్రహ్మణ పుత్ర కుమార నీలలోహిత చెప్తుంది భాగవతం. సనకాదుడు చెప్పిన మాట వినలేదని కొంచెం కోపించి కనుమలు ముడిస్తే వాటి మధ్య నుంచి పుట్టినవాడు రుద్రుడు, ఏకాదశ రుద్రుడు. అంటే బ్రహ్మగారి పుత్రుడు. మరి విష్ణువు బ్రహ్మగారి నాన్న.
తండ్రి కాళ్ళు కొడుకు కడిగితే తాత బాధ చేయడాన్ని మనవాడు చదివించాడు. ఇద్దరు తప్ప మరెవరైనా స్వామిని పట్టించుకున్నారండి? అయ్యో నాన్న రాళ్ళు పుచ్చుకున్నాయి, ముళ్ళు పుచ్చుకున్నాయి, గాయాలయ్యాయి అడగలేదే. ఇలా ఇన్ని లోకాలను ఎంత ప్రేమతో కొలిచావయ్యా, ఉడగు అడందా. అందుకే ఉత్తమన్. ఇన్ని లోకాలను కొలిచినటువంటి ఉత్తముడి యొక్క పేరు కాక నువ్వలా పేరు పాడా. పరమాత్మ నామాన్ని కీర్తించి, ఇక్కడ హరిరితి అక్షరద్వయం. హరిహరతి పాపాని దుష్టచిత్తైరతి స్మృత అనిచ్చయాతి సంస్పృష్ట దహచ్చేవ ఉతాశన పావక. పరమాత్మ కంటే గొప్పది పరమాత్మ నామము. తెలిసినవాడు పలికినా, తెలియనివాడు పలికినా, పలకాలని పలికినా, పలకకూడదని పలికినా బాధలుకోవచ్చు. సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వా వైకుంఠనామగ్రహణం సర్వాధౌఘ నికృంతనం. అన్ని పాపాలు పోతాయి. పరమాత్మ వైకుంఠంలో ఉన్న నామం మన నోట్లో ఉంటుంది, మనల్ని కాపాడుతుంది. కౌరవ సభలో ఉన్న ద్రౌపది గోవింద పుండరీకాక్ష అంటే నామం కాపాడింది కదా. అందుకే మనం కూడా పేరు పాడి, తిరుప్పావంతా పాడి ఉత్తమం పేరు పాడి అంటారు. పాడి పరయికొండు అంతా పాడి. నామ సంకీర్తనం విష్ణో సర్వపాప ప్రణాశనం అంటారు. ఇలా మనం పరమాత్మ నామాన్ని పాడితే తీంగిన్ని నాడెల్లాం తింగళ్ ముమ్మారు పెయ్యు. పరమాత్మ నామాన్ని కీర్తించి మార్గశీర్ష స్నానం అనే ఒక వ్యాధము పెట్టుకొని మనము స్నానం చేస్తే, అంటే మేము స్నానం మా కోసం చేయటం లేదు, మీకోసం చేస్తున్నాం. ఎవరి కోసం? రేపల్లె వాసుల కోసం కాదు, కాదు, నాడెల్లా లోకం కోసం. లోకా సమస్తా సుఖినో భవంతు అంటాం కదా. అన్ని లోకాలు బాగుండాలి. మేము స్నానం చేస్తే ఈ ప్రపంచమంతా అన్ని బాధలు తొలగిపోతాయి. మనకు 6 రకాల బాధలు ఉంటాయి. ఈతి బాధలు అంటాం. అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడతలు అంటాం. అంటే ఎక్కువ వాన పడుతుంది, వరదలు. అసలు వాన పడదు, కరువు. ఈ రెండూ లేవు, ఎలుకలు వస్తాయి, పంట తీసేస్తాయి. లేదు, చిలుకలు వస్తాయి, మిడతలు వస్తాయి. ఇవేవీ లేవు, అన్నీ బాగున్నాయి, పంట బాగా పండింది, రాజులు వస్తారు, తేపాన్ని, ఇన్కమ్ ట్యాక్స్. అదే వచ్చింది పాపం మాట. ఇలా 6 రకాల ఇతివాదాలు ఉంటాయి. మేము స్నానం చేస్తే ఇతివాదాలన్నీ పోతాయి. తీంకు ఇన్ని నాడెల్లాం. ఎలా పోతాయి? తింగడు ముమ్మారు పిల్లలు, నెలకు 3 వానలు కురుస్తాయి. శాస్త్రం ప్రకారం 9 రోజులు ఎడచి 10వ రోజు వాన పడాలి. ఒక్కరోజు పడ్డ వాన 9 రోజులు భూమిలో ఇనికిపోతుంది. మళ్ళీ 10వ రోజు వాన పడితేనే మళ్ళీ నీరు, లేకుంటే సున్నా. అంటే అర్థం ఏమిటి? పాత రోజుల్లో పసిపాప మాడకు తల్లి నూనె అంటుండేది. ఇప్పుడు నూనె అంటొద్దు, కాటుక పెట్టొద్దు, స్నానం పోయొద్దు, ఆ పాలు కూడా అంటున్నారు, పాలు కూడా తాపొద్దారు. మీరు వాళ్ళ కనుక అవుతారు, వీడు అవుతారు. అది అనుకోండి. మాడకు నూనె అంటుతూ ఉంటే మాడ ఎండిపోతే మళ్ళీ అంటేవారు, మళ్ళీ ఆడిపోతే మళ్ళీ అంటేవారు. ఆరుతుంది నాకు ఇప్పుడు మాడకి ఏం తెలియదు, నూనె తెలియదు, మాట తెలియదు. కానీ అది అదే ఉంది కదా, దాన్ని పెడతారు అయిపోతుంది. అంతే కదా. పసిపాప మాడ ఆరకుండా ఎలా నూనె అంటుతూ ఉంటారో, భూమి తడి ఆరకుండా స్వామి వర్షం కురిపిస్తారు. ఇలా 3 సార్లు వాన కురవటం అంటే రాజులు ధర్మంగా పరిపాలిస్తే 1 వాన పడుతుంది, బ్రాహ్మణులు ధర్మబద్ధంగా వ్యవహరిస్తే 2వ వాన పడుతుంది. స్త్రీలు
పాతివ్రత్యంతో ఉంటే 3వ వాన. మనకిప్పుడు మొత్తం సంవత్సరంలో 3 వానలు పడతాయి. కూడా గ్యారంటీ ఏం లేదు, పడతాయి అంతే. మనం ఈ ముగ్గురం చాలా బాగున్నాం అన్నమాట, చెప్పుకున్నట్టే కదా, ఒప్పుకున్నట్టే అందరం. ఇలా తింగళ ముమ్మారు పెరిదో, ఇలా 3 సార్లు వర్షం కురిస్తే ఏమవుతుంది? ఓంకి పెరుగు చెందలు గూడు కయరు కదా, నీరు బాగా ఉండే పంట బాగా పండుతుంది, అంటే పైరు బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే పైరు బాగా పెరిగిందో, ఒక్కొక్క పైరు, ఒక దుబ్బ అంటాం మనం, ఒక మొలక అనుకోండి, అదే ఒక మడంతా నిండి అంత పెద్దగా ఉంటుందట పైరు. దాని అడుగున చేపలు బయటికి పోలేక ఆ నీటిలోనే ఎగిరి గంతులు వేస్తుంటాయట. అలా వేస్తూ ఉండాలి. అలాగే మడి నిండా నిండి ఉన్నటువంటి నీటిలో చక్కని తామరలు, పద్మములు ఉంటాయి. అందులో తుమ్మెదలు మకరందాన్ని పానం చేసి మత్తుగా నిద్రించాలి. ఇది ఒక భాగం. అంటే పంట బాగా పండాలి, వాన బాగా కురవాలి, నీరు బాగా రావాలి, పైరు బాగా పెరగాలి, పంట బాగా పండాలి. ఇది జల సమృద్ధి, సస్య సమృద్ధి. అయితే ఏమవుతుంది? ఎప్పుడైతే వర్షం బాగా పడిందో, పంట బాగా పండుతుందో, మరి తృణం గడ్డి కూడా బాగా ఉంటుంది కదా, పశువుల మెత కూడా బాగా ఉంటుంది. పశువులు బాగా పాలిస్తాయి. ఎంత బాగా పాలిస్తాయి పశువులు అంటే, తేంగాది ముక్కిరుందు సీర్తముల పత్తి వాంగ కుడం నిరైక్కుం వళ్ళలు పెరుగు పశువులు. గోశాలలోకి ధైర్యంగా ప్రవేశించగలగాలట. ధైర్యంగా ఎందుకు? మనం వెళ్ళినా వెళ్ళకున్నా, దూడలొచ్చి పాలు తాగినా తాగకున్నా, ఆవులు భావనతో పాలు చేపి అలా కురుస్తూనే ఉంటాయి. గోమూత్రంతో, గోమయంతో, గోక్షీరంతో గోశాలంతా తడి బురదవుతుంది. అడుగు పెడితే జారి పడతాం. కాలు గట్టిగా మోపాలి, అడుగు పెట్టాలి. పోయి నిలబడి పాలు పిండుదామా? ఉక్కు ఇరుందు, స్థిరంగా కూర్చోవాలి. ఇప్పటికైనా ఆవులు కావు కదా, 2 వేల కొద్ది పాలు. అలా కాదు, కూర్చోవాలి. కింద పెద్ద కుండ పెట్టాలి. మనం ఏమంటాం? చనుకట్టు అంటాం, పొదుగు అంటాం. ఆ పొదుగుకు 4 ఉంటాయి శిరములు కదా గోవు. ఈ 4 శిరములలో ఒక్క శిరమే 2 చేతులతో పట్టుకోవాలి, 1 చేతితో పాటు. ఇలా పాలు పెట్టడం కాదు, ఇలా పాలు పెట్టాలి. ఇలా ఒకసారి పట్టుకొని ఇలా ఒక్కసారి ఇలా పితికితే చాలు కుండలు నిండుతూనే ఉంటాయి. మళ్ళీ పితకవలసిన అవసరం లేదు. అలా తాగి ఒకసారి అంటే చాలు సహజంగా చేపి అలా పాలు వర్షిస్తూనే ఉంటాయి. ఇలా వర్షించేటువంటి పాలతోటి కుండలు కుడం నిరైక్కుం, కుండలు నిండుతూనే ఉంటాయి. అంటే ఏమిటి? కింద కుండ పెట్టడం ఆలస్యం. లోపం ఎక్కడా? కుండలు పెట్టేవాడికి లోపం. పెట్టలేదు అయినా పాలాలు రాలిపోతూనే ఉంటాయి. కుండ పెట్టలేదు కింద పోతాయి, పెట్టావు కుండ నిండుతుంది. ఇలా అనేకమైన కుండలు నింపేటువంటి వళ్ళల్ ఉదారములైన పెద్ద పశువులు. కృష్ణుడు ఉదారుడే, వామనుడు ఉదారుడే, అలాగే పైరు పంటలు ఉదారములే, చివరికి పశువులు ఉదాహరణ. గోధమ్మకు లోకమంతా ఉదాహరణ. అంతేకాదు లోకమంతా పెరిగి, ఆయన పెరిగాడు, పైరు పెరిగింది, గోవులు పెరిగాయి, పాలు పెరిగాయి, పంట పెరిగింది, అంతా ఓంగి. దాని మొదలే పాశురం మొదలు ఏ పదం చెప్పిందో మొత్తం అదే భావం ఉంటుంది. పెరిగి 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 వళ్ళల్ పెరుం పశువులు, నిండుగా ఉండేటువంటి పెద్ద పశువులు. నీంగాద సెల్వం నిరయు, స్థిరమైనటువంటి సంపద కలిగి ఉండాలి. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఏమైపోలేదు, ఇంకా చాలా
మనకు టైం ఉంటే ఇంకో 2 గంటలు చెప్పుకోవచ్చు, లేదు కదా, ఓ 2:05లో 2:10లో చెప్పుకుందాం ఉన్న టైం బట్టి. మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఇంత కష్టపడితే ఒక అర్థం చెప్పుకున్నాం, వాచ్యార్థం కాకుండా వ్యంగ్యార్థం చెప్పుకోవాలన్నాం కదా. ధ్వని పానం కావ్యం అని శాస్త్రం. చెబితే వినగానే అర్థమయ్యే అర్థం కంటే ఆలోచిస్తే అర్థమయ్యే అర్థం చాలా బాగుంటుంది. కొత్తగా పెళ్ళైన జంట గోదావరి నదీ తీరంలో రోజు సాయంకాలం విహారానికి వచ్చేవారు. కొత్త జంట అలా షికారుకు వచ్చేవారు. సరిగ్గా సాయంకాలం కాబట్టి ఓ బ్రహ్మచారి అక్కడే సంధ్యావందనం పనికి వచ్చేవాడు. వాడు బ్రహ్మచారి, మరి వాడు ఏం చేస్తాడు? వీళ్ళేం కొత్తదంట ఏదో అలా శైలి కోసం వచ్చాడు, విహారం కోసం. వీళ్ళ కూర్చొని సంధ్యావందనం చేసుకుంటున్నాడు. ఏం చేయాలి? పానకల పొగలాలి, మీరేమిటిరా, పోనీ మేము షికారుకు వచ్చాం, నువ్వు సంధ్యావందనం చేసుకోవద్దని చెప్తారా? మర్యాద కలిగేదా? పోనీ చెప్పకుంటే తమకి ఇబ్బంది, చెబితే శాస్త్రం తప్పు. అందుకే మగవారి కంటే ఆడవారు అష్టగుణ బుద్ధి, 8 రెట్లు బుద్ధి ఎక్కువ ఆడవారికి మగవారి కంటే. అందుకే శాస్త్రంలో కనీసం ఒక 5 ఏళ్ళు చిన్నవారిని చేసుకోవాలి. అప్పటికే వాడు మనకంటే 3 ఏళ్ళు పెద్దవాడు బుద్ధిలో, అంటే శాస్త్రం. కాబట్టి ఆ అమ్మాయి చూసింది, అయ్యా బ్రహ్మచారి గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. అలా స్వామి, నాకు బాగా అర్థమైంది, మీరు రోజు సంధ్యావందనానికి వస్తున్నారు కానీ కొంచెం భయపడుతూ వస్తున్నట్టుంది ఇక్కడికి. నేను చూశాను, కుక్క వస్తుంటే దాన్ని భయపడుతున్నట్టుంది మీరు కదా? అవునమ్మా, అవును, మీకు భయం పోయిందండి, మీరు ఎప్పటికీ హాయిగా రావచ్చు. తల్లి ఏమైంది? ఇప్పుడే ఓ సింహం వచ్చి కుక్కను చనిపోయింది, మీ కుక్క భయం లేదు, ఇవ్వండి. ఏమర్థమండి? అర్థమైంది లేదా? కుక్క వస్తేనే భయపడేవాడు సింహం వచ్చిందంటే వస్తారా? వాడు పేరుకేమో రోజు రమ్మంది, అసలు అర్థం ఏంటి? పిచ్చోడ కుక్కను చూడవాడు సింహం వచ్చింది, నువ్వేమొస్తావు? వాడు వాడికి బాగా తోతీడు కదా, మరి సింహం వస్తే మీద వచ్చాడు అంటాడు. వాడు అర్థం లేదు. చమత్కారంగా రోజు రమ్మని చెప్పి వచ్చేవు సింహం ఉంది అని చెప్పిందన్నమాట. దీన్ని వ్యంగ్యం అంటారు. విన్నప్పటికంటే విన్నదాన్ని ఆలోచిస్తే వచ్చే అర్థం చాలా బాగుంటుంది. దాన్ని వ్యంగ్యార్థం అంటారు, స్వాపదేశం అంటారు. భారతం అంతా అదే, భాగవతం అంతా అదే, రామాయణం అంతా అదే. ఆ అర్థం విన్నాడు మనం ఇంతకాలం అది ఉండవు కార్యాలు. అలాగే ఇందులో కూడా మనకు వామనుడు అంటే ఎవరు? ఎవరండి ఉత్తముడు? గురువు గారు ఉత్తముడు, ఆచార్యుడంట. ఎందుకంటే తమ కార్యము పరిత్యజించి పరార్థ ప్రాపకులు చదివింది కదా. గురువుగారు తమ ఇల్లు సంసారం అన్నీ వదిలిపెట్టుకొని మనలాంటి వారికి తత్వాన్ని బోధించడానికి ఇప్పుడు అవుతుంటారు. దీనికి మా గురువు గారే తార్కాన్ని కూడా అవసరం లేదు. మా గురువు గారు చివరి ఊపిరి ఉండేంత వరకు మాకు పాఠం చెప్తూనే ఉంటారు. తెల్లవారుజామున 4 గంటల ప్రమోదించారు, ఆ రాత్రి 10 గంటలకు మా పాఠం చెప్పారు. రేపటి నుంచి నువ్వు వచ్చే అవకాశం నీకు లేదురా పోమని చెప్పేశారు. తెలుసు వారికి న్యాయం. మరి ఏది పట్టదు గురువు గారికి, సంసారంతో పని లేదు. నిజంగా గురువులకు ఇల్లు వాకిలి సంసారం భార్య పిల్లలు సంపదలు ఇవన్నీ కావాలని కోరేవారైతే మనకు 18 పురాణాలు వచ్చేవాడిని, రామాయణం వచ్చేదా? వాల్మీకి కూడా నేను నా భార్యతో సంతానంతో హాయిగా ఉంటాను అనుకుంటే ఎవరు రాయరు రామాయణం? వ్యాసుడు నేను హాయిగా తపస్సు చేసుకుంటూ కూర్చుంటాను, నేను మోక్షానికి పోతాను అనుకుంటే ఎలా వస్తాయి పురాణాలు? ఎలా వస్తుంది భారతం? మరి అగస్త్యుడు, యాజ్ఞవల్కుడు, పరాశరుడు, అలాగే గౌరవ మహర్షుడు, అత్రి మహర్షి, జాబాలి, అద్వాజుడు, ఋషులందరూ తన సంసారాన్ని మాత్రమే చూసుకొని ఉంటే మనకి ఈనాడు వాంగ్మయ ప్రపంచం ఉండేదా? సారస్వతం ఉండేదా? అందుకే ఎవరయ్యా ఉత్తముడు అంటే గురువు గారే ఉత్తముడు.
ఆ గురువు గారు మొదలు పొట్టివారిలాగా వస్తారు, చాలా చిన్నవారిలాగా, ఏమీ తెలవని వారిలాగా యాచించడానికి వస్తారు మన దగ్గరికి, మన ఇంటికి వస్తారు. ఆయన అని అయ్యా సరే రండి, నాకే బాబు ఒక 3 అడుగుల స్థలం ఇవ్వమంటారు. ఇంట్లోనా? కాదు, హృదయంలో. ఏమిటా 3 పదాలు? నీ హృదయంలో నేను 3 పదాలు ప్రతిష్ఠిస్తాను, నువ్వు దానికి అంగీకారాన్ని తెలుపు. చూసా ఏమిటో 3 పదాలు? తిరుమంత్రము, ద్వయమంత్రము, చరమంత్రం. నీకు నేను ఈ 3 చెప్తాను బాబు, అవకాశం నువ్వు ఇచ్చామనుకోండి, మనం దానికి ఆమోదించాము, అతను త్రికముడవుతాడు. యాచించడానికి వచ్చిన వాడు అమాయకుడిలాగా, ఏమీ తెలియని వాడిలాగా, చాలా చిన్నవాడిలాగా ఉంటాడు. ఎలాగో సీతమ్మ దగ్గర హనుమంతుడు చెట్టు పైన ఇంత ఉంటాడు, కింద ఇంకింత ఉంటాడు. అంత చిన్నగా ఉన్నాడు కాబట్టి కదంబ అల్ప శరీరస్వం మానితో నేతుమిచ్చేసి తదేవ కల్పే మన్యే కపిత్వం మరియు తప్ప. హనుమంతుడు సీతమ్మను అమ్మా నా వీపు మీద కూర్చో, తీసుకొని పోతాను అంటే ఏమని సీతమ్మ, నువ్వు ఇంత ఉన్నావు, నన్ను మోస్తావట్రా, కోసేట్లా అంది సీతమ్మ. నమే ధ్యానాత్ సత్వం బా ప్రభావం బాష్పేక్ష అని. ఓహో నేను ఇంతే అనుకుంటున్నావమ్మా, చూడు నేను ఎంత ఉంటాను. మేరు మందర సంకాశ. హనుమంతుడు విశ్వరూపాన్ని చూపాడు. అమ్మ నిన్నే కాదు, సాట్ట ప్రాకార తోరణం లంకాన్మాం సనాథాంబ నైతుం శక్తి వస్తుంది. మొత్తం లంకను అందులో ఉన్న రావణాసురుడితో సహా తీసుకొని పోగల శక్తి నాకుంది. యాచించేటప్పుడు పొట్టిగా ఉండి ఇచ్చిన తర్వాత పెరిగేవాడంటేనే గురువు. హనుమంతుడు పెరిగాడు, వరుడు పెరిగాడు, భారతంలో కృష్ణుడు పెరిగాడు. ఎక్కడెక్కడ ఆచార్యుడు ఉంటారో అక్కడక్కడ విశ్వరూపం ఉంటుంది. తత్వోపదేశం చేసిన ఆచార్యుడు విశ్వరూపాన్ని ధరిస్తాడు. ధర్మం. మన గురువు గారు కూడా మనకు తత్వం ఉపదేశిస్తే ఇంతటి మహానుభావుడా, ఇంతటి జ్ఞాన సంపన్నుడా మా గురువు గారు, ఏదో మామూలు వాడు వచ్చి అనుకున్నాము, ఇంతటి మహానుభావుడా అని మనం కూడా ఆశ్చర్యపోతాం. అంటే ఓంగి ఉలగు అళంద ఉత్తమం పేర్పాడి. అన్ని లోకాలను తెరిచేటువంటి మన శరీరంలోనే 7 లోకాలు ఉన్నాయి. 7 7 14 లోకాలు ఉన్నాయి కదా. పాతాళం ఏతస్యది పాదమూలం. పాదములు పాతాళము, మడిమలు రసాతలము, తరువాత పిక్కలు అతలము వితరము, సుతరము, ఊరువులు అతలము వితరము. ఈ రీతిలో ఉదరాన్ని మనం నడుమును భూలోకము అంటాము, ఉదరము భువర్లోకము, హృదయము సువర్లోకము, కంఠము మహర్లోకము, వక్త్రము జనోలోకము, నాసిక పాదభాగము తపోలోకము, శిరస్సు. అన్ని లోకాలు మన శరీరంలోనే ఉన్నాయి. వీటిని కొలుస్తాడు ఆచార్యుడు. అంటే నీ శరీర తత్వాన్ని నీకు వివరించి చెప్తాడు. ఇదం శరీరం పరిణామపేచరం పతత్యవశ్యం శ్రద్ధ సంధి జరిచరం మోహదై కృషి మూఢదుర్మతే రామయం రసాయనం. ఎంత చేసినా శరీరం పడిపోయేదిరా బాబు, ఎందుకు రామందులు కృష్ణాంగాలు అన్ని రోగాలు పోతాయి అని లోకాలను తెలిసేటువంటి ఉత్తముడు. అతని పేరు పాడ అస్మద్ గురుభ్యో నమః అని మనం రోజు ఆచార్య నామాన్ని అనుసంధానించే ఏమవుతుంది? ఓంగి ఉలగు అళంద ఉత్తమను పేరు పాడి నాంగల్ నంపావై చార్తి నీరాడినాల్. మనము శిష్యులము, మన వ్రతం ప్రపత్తి వ్రతం, శరణాగతి వ్రతం. ఈ వ్రతంలో స్నానం చేస్తే అంటే పరమాత్మతో మనం సంశ్లేషాన్ని పొందితే
తీంగినాడెల్లాం లోకానికి ఉన్నటువంటి అన్ని బాధలు పోతాయి. లోకం అంటే ఇది మన శరీరం కదా. దీనికి ఉన్నటువంటి బాధలు, ఈటి బాధలు ఒక 6 దీనికి ఉన్నాయి. ఎలాగైతే అతివృష్టి అనావృష్టి అక్కడ చెప్పుకున్నామో, దేహాసక్తాత్మ బుద్ధికి శరీరమే ఆత్మ అనే ఒక రోగం, నేను స్వతంత్రుణ్ణి రెండవ రోగం, నన్ను నేను కాపాడుకుంటాను మూడవ రోగం, వీరంతా నా బంధువులు నాలుగవ రోగం, నేను ఇతరులకు దాసులను ఐదవ రోగం, విషయాలన్నీ నాకు వ్యములు ఆరవ రోగం. ఈ 6 రోగాలు లేకుండా పోతాయి. గురువు అరిచినటువంటి మంత్రోపదేశంతో మనకున్నటువంటి 6 రోగాలు 6 వ్యాధులు తొలగిపోతాయి. తింగల్ ముమ్మారు పెళ్ళు, నెలకు 3 వానలు పడతాయి. మనకు ఆచారత్రయం ఏర్పడుతుంది. అనన్యార్క శేఖత్వం, అనన్య శరణ్యత్వం, అనన్య భోగ్యత్వం. అంటే పరమాత్మ మాత్రమే నేను దాసులను, పరమాత్మ మాత్రమే నాకు రక్షకుడు, పరమాత్మకు మాత్రమే నేను భోగ్యమును అనేటువంటి ఆచారత్రయం ఏర్పడుతుంది. ఇలా తింగలు ముమ్మారి పెయిదు ఓగ్గి పెరుం సెండలు ఊడు కయలు కదా. ఇప్పుడు పైరు బాగా పెరిగినదట. ఏమిటా పైరు? మనమంతా పైరే. ఆత్మ సస్యం అంటాం. ఈ ఆత్మ విత్తనాన్ని స్వామి ఈ క్షేత్రంలో ఇది బాగా పెరుగుతుంది. ఇక్కడ నీరు ఉంటుంది. ఏమిటి నీరు? నారాయణే నమస్కారం కదా, పరమాత్మే నీరు. అందులో ఉండేటువంటి చేపలేంటి? పరమాత్మను అనుభవించేటువంటి పరమ భాగవత ఉత్తములు. చేపలంటే భాగవతోత్తములు. వారు గంతులేస్తూ ఉంటారు. పైన జీవుడు ఉన్నాడు ఆత్మ, కింద పరమాత్మ ఉన్నాడు, వారిలో తానున్నాడు, పరమానందాన్ని పొందుతాడు. అలాగే ఆ నీటిలో పద్మములు ఉన్నాయి, అందులో తుమ్మెదలు ఉంటాయి. నీటిలో పద్మములు అంటే పరమాత్మ యొక్క హృదయము. ఆ హృదయంలో ఎవరుంటారు? మనమే ఉంటాం కదా. మరి మనం ఎవరున్నారు మన హృదయంలో? జడం పరమాత్మ అన్నాం, పరమాత్మలో పద్మం ఉన్నాం. పద్మంలో ఎవరుంటారు? హృదయంలో ఎవరుంటారు? భక్తుల హృదయంలో లక్ష్మీనారాయణులు ఉంటారు. ఇవే 2 తుమ్మెదలు హాయిగా నిద్రపోతుంటాయి. అంటే భగవంతుడు ఉంటాడు, భాగవతోత్తములు ఉంటారు, ఆచార్యులు ఉంటారు. భాగవత ఆచార్య సముద్ధి. దీనితోటి ఆకారత్రయము, దానితోటి షడ్వ్యాధి నిరసనము. అది కాక తేంగాదే పుక్కురుందు శీర్తములపత్తి వాంగ. గోశాల అంటే గురుకులం. గురువుగారి క్రమాన్ని గోశాల అంటాం. అందులోకి ధైర్యంగా ప్రవేశించాలి. నేను తప్పకుండా జ్ఞానాన్ని సంపాదిస్తాను. గురువుగారు ఎంత కాలం ఉండవండి అంతకాలం ఉంటాయి. నా సంవత్సర వాసినే ప్రభ్రువ్యా. పాత రోజుల్లో గురువుగారు చదువుకోవడానికి వచ్చామండి అంటే సరే ఉండు అనేవారు. పాఠం మొదలుపెట్టరు, ఉండు అన్నాడు. ఉండాలి మినిమం 1 సంవత్సరం. 1 సంవత్సర కాలం వాడు ఉండి ఆశ్రమంలో అన్ని సేవలు చేస్తూ ఉంటే వాడి శ్రద్ధను బట్టి, ఆసక్తిని బట్టి తర్వాత వేదాస్తే భాంతు వచ్చేస్తాయి. వాడు స్థిరంగా ఉండగలగాలి, కూర్చోగలగాలి. జితాసన, జితశ్వాస, జితప్రాణ అంటాడు. జితేంద్రియ. మనకి ఏం కావాలి? ఆసన వ్యయం కావాలి. అంటే ఒక్కసారి కూర్చుంటే మినిమం ఒక 9 గంటలు కదలకుండా కూర్చోవాలి. మనం 9 నిమిషాలు కూర్చుంటే కష్టమేనా? కాస్త కూర్చుంటే ఈ కాలు ఇటు, ఆ కాలు అటు, కాస్త ముందరికి, కాస్త వెనక్కు, వెనక్కి కాస్త అనుకొని ముందరికి కాస్త అమ్మ మోకాలు నప్పుడు, అడుగు ఉన్నప్పుడు, ఏదో పాదాలు నప్పుడు ఇంక మనమే వింటాం. వినేవారికి మొదటి లక్షణం
జితాసన. ఇలా కూర్చుంటే ఇలాగే 4 గంటల 40 గంటల అవుతుంది. ఇది పుక్కిరిందు. ఇలా కూర్చొని చీర్తముల పంతి వాంగ చెప్పుకున్నాం. చనుకట్టు అన్నా పొదుగు అన్నా, ఆ పొదుగుకు 4 శిరములు ఉంటాయి. గురువు గారిలో కూడా శిష్య వాత్సల్యం ఉంటుంది. శిష్యుడికి చెప్పకుండా ఉండలేని ఆర్తి ఉంటుంది. తాను శిష్యుడి కోసమే అన్నటువంటి భావన ఉంటుంది. శిష్యుడు చెప్ప తనకు మేలు అన్న భావన ఉంటుంది. తల్లి పిల్లవాడికి పాలిచ్చుట తల్లి కోసమా పిల్లవాడి కోసమా? తెలియని వారు అంటారు పిల్లవాడిని పోషించుట అని. తెలిసిన తల్లి అంటుంది నా కోసము. నేను పాలివ్వకుంటే, మా పసిపాప నా చనుబాలు తాగకుంటే నా వక్షస్థలంలోని పాలు గడ్డ కట్టి ప్రాణం పోతుంది. ప్రాణం కూడా పిల్లవాడు నన్ను కాపాడాడు అంటుంది. పిల్లవాడు కడుపు నిండా పాలు తాగితే నాకు పరమానందం ఉంటుంది. ఆనందం వాడికా మనకా? పిల్లవాడికి పాలిచ్చుట తల్లి సంతోషం కోసం, తల్లి ఆరోగ్యం కోసం భావిస్తుంది. అలాగే శిష్యుడికి పాఠం చెప్పుట గురువుగారి సంతోషం. పృచ్ఛక ప్రథమోపచారక అని శాస్త్రం చెప్తాడు భారద్వాజుడు. అడిగేవాడే మేలు చేసేవాడు, వినేవాడే చెప్పేవారికి ఉపకారం చేసినవాడు. వినేవాడే లేకుంటే ఎవరికి చెప్పాలండి? మీరందరూ రాలేదనుకోండి, నేను తిరుపతి ఎవరికి చెప్పాను? లక్ష్మీదేవి గారును మన వెంకటేశ్వర స్వామి ఆంధ్రరావు నేను కూర్చోవాలి కదా. కాబట్టి లేకుంటే ఆయన వచ్చి కూర్చోవాలి. ఎవరాని లిందాదే ఉంది కదా, ఆమె ఇక్కడే ఉంటుంది. ఆమె ఇప్పుడు సరే ధనుర్మాసం అవుతున్నది అంటే ఆమె ఇక్కడే ఉంటుంది. 30 రోజులు ఏ రోజు చేయాలో ఆమె ఆర్డర్ ఇస్తుంది. రేపు ఫలానా చెయ్యి, ఒకనాడు ఆలు బొండాలు చెయ్యి, ఒకనాడు ఇడ్లీలు చెయ్యి, ఒకనాడు పరమాన్నం చెయ్యి ఆమె చెప్తుంది. ప్రతి వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేయరు, ఇవన్నీ ఆమె చెప్తుంది. వాళ్ళ ప్రభావం కాదు చెప్తుందా. ఈ రీతిలో వినేవారు లేకుంటే చెప్పేవారి గతి. అందుకే శ్రోతాచ దుర్లభ. 100 మందిలో ఒకడు వీరుడు ఉంటాడు. శతేషు జాయతే శూర సహస్రేషు చ పండిత. 100 మందిలో ఒక వీరుడు ఉంటాడు, 1000 మందిలో ఒక పండితుడు ఉంటాడు. వక్త దశసహస్రేషు. 10,000 మందిలో ఒక్కడు చెప్పేవాడు ఉంటాడు. శ్రోత భవతివా నవ. వినేవాడు ఉంటాడు తెలియదు. అందువల్ల వినేవారే ఉపకారకుడు. శిష్యుడే మాకు మేలు చేస్తున్న భావించేవాడు గురువు గారు. అందుకే అతను వచ్చి అడిగితే చాలు, పొదుగులో చేయి పెట్టి ఇలా లాగితే చాలు పాలు కురుస్తూనే ఉంటాయి. అయ్యా శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. కృష్ణ నేను శిష్యుడిని, నేను ఆశ్రయించాను, నాకు చెప్పబోయాడు. ఒక్క మాట అడిగాడు. 700 శ్లోకాలు నచ్చలకుండా చెప్పాడు కృష్ణుడు. వాడు వింటున్నాడా, వినడం లేదా, చదువుతున్నాడా, పంపుతున్నాడా, అర్థం అవుతుందా లేదా అడిగావు కదా, ఎక్కుతూ వద్దగా చెప్తూనే ఉంటారు. వద్దన్నా విన్నాను. భూజా శృణు, అభిజ శృణు, పక్షే శృణు. ఎంతకరమనండి. పొరపాటున అడిగాడు చెప్పమని. దొరికాడు రా, వాడు దొరికాడు. వాడిని పట్టుకొని దుంప నింపి నాయన కలిసి వచ్చేదంతావా, నీ మాట వింటాను బాబు, ఇక వద్దున్నాడు ఆయన, చాలు బాబు. అప్పుడు మారాడు. అంటే అర్థం తెలుసా? చెయ్యి పెడితే చాలు పాలు వస్తూనే ఉంటాయి. శిష్యుడు వచ్చి అడిగితే చాలు గురువుగారు వర్షిస్తూనే ఉంటారు. కుండలు నిండిపోతాయి. అంటే కింద కుండల్లోడు తప్ప పాలలోటు లేదు. కుండలంటే శిష్యులు. వచ్చి అడిగే శిష్యులు లేకుంటే ఏమో తప్ప గురువుగారు మాత్రం చెప్పడం మనం చెప్తాం. ఒకరు ధర్మపురి, ఒకరు ధర్మపురిని. పాత రోజుల్లో ఇప్పుడు ఉందనుకోండి, ఒక బ్రాహ్మణుడు స్వామి ఉండేవాడు, శాస్త్రి, సాంబయ్య శాస్త్రి. పాతవాడు, ఇప్పుడు వాడు కాదు, చాలా పెద్ద. అతను 3 గంటలు కాగానే మధ్యాహ్నం వచ్చేవాడు గుడికి. స్తంభాన్ని ఇలా కొట్టి, నరసింహ భాగవతం మొదలుపెడుతున్నాను
ఆయనకే స్వామికే. నరసింహ అని అది కేక వచ్చిందంటే మూడైందన్నమాట. అందరూ పరిగెత్తి వచ్చుకుని రాని రాకపోతే ఎవరైనా చెప్తూనే ఉంటాడే. అంటే వళ్ళని పెరుంపని చెప్తాడు. కింద పెట్టే కుండల లోటు తప్ప, వచ్చి వినే శిష్యుల లోటు తప్ప గురువు గారి దగ్గర లోటు లేదు. అందుకే వళ్ళల్ పెరుంప చుక్కలు, ఉదారమైనటువంటి ఆచార్యులు, ఉదారమైన ఆచార్యులు, ఉదారమైన సస్యము, ఉదారమైన పంట, ఉదారమైన నీరు, ఉదారమైన పద్మములు. అంటే ఏమైంది? ఎవరు భగవంతుని నామాన్ని నోరారా కీర్తిస్తారో అలాంటి వారికి 6 రోగాలు ఉండవు, ఆకారత్రయము ఏర్పడుతుంది కదా. అదే రీతిలో మనకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. ఆచార్య సమృద్ధి ఉంటుంది, శిష్య సమృద్ధి ఉంటుంది, విషయ సమృద్ధి ఉంటుంది, జ్ఞాన సమృద్ధి ఉంటుంది. నిరంతరం గురువుగారు బోధిస్తూనే అంటారు. ఇది భగవన్నామ మంత్ర అనుష్ఠాన ప్రభావము. పరమాత్మ నామ సంకీర్తన చేస్తే కరువు కాటకాలు ఉండవు. ఎత్ర అష్టాక్షర సంసిద్ధ మహాభాగ మహీయతే నత్ర వ్యాధి దుర్భిక్ష తస్కరా సంభవంతి. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. వాస్తవంగా ఈ భాషరానికి ఉన్న వ్యాఖ్యానంలో మనం ఇప్పుడు జస్ట్ మనం విన్నది 8%, 80 కాదు 8. ఇంకా 92 భాగాలు వింది అంటే తెలవారుతున్నాను అన్నమాట. దౌర్మలు జరిగేదా ఏమైతేనేమి భాగవత్ ఆచార్య సమృద్ధి అష్టాక్షరి మంత్ర జపంతో కలుగుతుంది, ఆకారత్రయం కలుగుతుంది, 6 వ్యాధులు కలుగుతాయి. లోకా సమస్తా సుఖినో భవంతుని నానుడి ఏర్పడుతుంది. సమయం కాస్త అయిపోయింది కాబట్టి పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఓంగి ఉలగడంద ఉత్తమం పేర్పాడి గణం పావై కొంచార్పి నీరాడినాల్